ఓకేనా. సో సేమ్ అయితే అప్పుడు మనకి ఈ కేస్ ట్రూ అయితే మనకి ఈ స్టేట్మెంట్ 1 అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి నెక్స్ట్ కేస్ చెక్ చేస్తుంది. ఈ కేస్ కూడా ఫాల్స్ అయింది అనుకోండి డిఫాల్ట్ లో ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ గా ప్రింట్ చేసేస్తుంది. ఇప్పుడు మనం బ్రేక్ అనే కీవర్డ్ ఉంది. సో దాని గురించి ప్రెజెంట్ చెప్పలేదు, ఇంకా మేము చెప్పుకోలేదు టాపిక్, జస్ట్ స్విచ్ కండిషన్ గురించి చెప్పుకున్నాము. ఎలా రాస్తాము అనేది ఒక ప్రోగ్రామ్ చూద్దామని చెప్పి, ఇంకా ప్రోగ్రామ్ కూడా చెప్పుకోలేదు. ఓకేనా. హాయ్ శ్రీకాంత్. శ్రీకాంత్ మీరేనా జాయిన్ అయింది? ఇక్కడ నేమ్ రాలేదు. శ్రీకాంత్ హలో శ్రీకాంత్. హలో శ్రీకాంత్, మీ వాయిస్ అయితే మాకు వినిపించట్లేదు, మీరు మాట్లాడుతున్నారా? ఓకేనా. ఈరోజు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. ఓకేనా. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా చూసాము, జస్ట్ ఎలా ప్రింట్ అవుతుంది ఏంటి అనేది. బ్రేక్ అనే కీవర్డ్ గురించి మనం చూడాలి జస్ట్ కదా. సో మనం చూద్దాం. ఫస్ట్ ఏం చేసాం మనము, ఇక్కడ ఏం చేసాం చూడండి. ఇక్కడ డైరెక్షన్ అంటే డైరెక్షన్ అనే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసాము, అది కూడా క్యార్ టైప్ తో ఒక డైరెక్షన్ అనే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసాం. దాంట్లో మనం ఎస్ ని స్టోర్ చేసుకున్నాం. సో నేను ఏం చేశాను, ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ డైరెక్షన్ అనేది ఏంటి, ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్ ని నేను పాస్ చేశాను స్విచ్ లోకి. ఇప్పుడు నాకు ఎక్స్ప్రెషన్ ఏ కేస్ కి అంటే ఏ వాల్యూ కి నాకు ట్రూ అవుతుందో చూడాలి. సో ఫస్ట్ కేస్ ఫస్ట్ కేస్ కి వచ్చాను, ఈ ఉంది వాల్యూ అనేది. సో నేను టెస్ట్ చేశాను, ఈక్వల్ సేమ్ అయినా కాలేదు. సో నాకు ఈస్ట్ అనేది ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ కేసుకి వచ్చాను, నెక్స్ట్ ఇక్కడ ఏముంది, డబ్ల్యూ అనేది ఉంది వాల్యూ 2 ప్లేస్ లో. సో నాకు ఇక్కడ ఉండేది ఎస్. సో ఇది కూడా నాకు రాంగ్. సో ఈ కేసు కూడా నాకు ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ ఈ కేసుకి వచ్చాను, ఇక్కడ ఏంటి ఎస్, మనం పాస్ చేసేది ఏంటి ఎస్, అది కూడా స్మాల్ క్యాపిటల్, మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ క్యాపిటల్ ఎస్ పాస్ చేస్తున్నాను, ఇక్కడ కూడా నాకు క్యాపిటల్ ఎస్ ఉంది. సో నాకు ఏమైంది, ఈ కేస్ అనేది ఈక్వల్ అయింది. సో నాకు ఏమవుతుంది, ఈ కేసులో ఏదైతే ఉందో ప్రింట్ స్టేట్మెంట్, ఇప్పుడు సౌత్ ఉంది కాబట్టి నాకు సౌత్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ బ్రేక్ అనే కీవర్డ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పక్కన పెడితే, నెక్స్ట్ కేసుకి వస్తుంది, నెక్స్ట్ ఎన్ ఇవన్నీ చెక్ చేస్తుంది. నెక్స్ట్ డిఫాల్ట్ లో అన్నోన్ డైరెక్షన్ ఉంది, వదిలేయండి. ఈ కేస్ ట్రూ అయింది. సో నాకు సౌత్ అనేది ప్రింట్ అయింది. ఇదేంటి మనకి లాస్ట్ లో స్విచ్ కండిషన్ చూడండి, స్విచ్ కేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను రాశాను దీన్ని. సో నాకు ఈ కేసెస్ లో ఏది ప్రింట్ అయినా కానీ నాకు ఇది మాత్రం కంపల్సరీ ప్రింట్ అవుతుంది. ఎందుకని, నాకు స్విచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాశాను కాబట్టి. ఓకే కదా. సో నేను ఏం చేస్తున్నాను, ఈ స్విచ్ కేసులో ఇప్పుడు బ్రేక్ కీవర్డ్ గురించి చెప్పుకున్నాము. బ్రేక్ కీవర్డ్ నేను యూజ్ చేశాను కాబట్టి నాకు జస్ట్ సౌత్ అనేది వచ్చింది ఇక్కడ. బట్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ బ్రేక్ అనే దాన్ని తీసేస్తున్నాను. జస్ట్ ఒక్కడ ఆ లైన్ లో మాత్రమే కేస్ ఏదైతే ట్రూ అయిందో దాని నెక్స్ట్ తర్వాత ఉండే బ్రేక్ ని తీసేసాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే సౌత్ అనేది ప్రింట్ అవుతుంది, నార్త్ అనేది ప్రింట్ అవుతుంది. సో సౌత్ నార్త్ ప్రింట్ అవుతుంది. ఎందుకని చూడండి, సౌత్ అనేది ప్రింట్ అయింది, నార్త్ అనేది ప్రింట్ అయింది. ఎందుకని సౌత్ నార్త్ ప్రింట్ అయిందంటే బ్రేక్ అనేది ఏంటి, ఒక జంప్ స్టేట్మెంట్. జంప్ స్టేట్మెంట్ అంటే ఏంటి, మనం ఎక్కడైనా సరే ఒక బ్రేక్ అనేది రాసాము అంటే ఏదైతే మనం ఏదైతే ఒక లూప్ ఏదైనా ఒక కండిషన్ ఇలా ఉన్నాము అనుకోండి. ఇప్పుడు స్విచ్ కేసులో ఉన్నాము. సో ఈ కేస్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం అనమాట. బ్రేక్ అనగానే ఏమవుతుంది, మనం ఇంకా నెక్స్ట్ ఏమి చెక్ చేయకుండానే, కండిషన్స్ ఏమి చెక్ చేయకుండానే మనకి బయటకు వచ్చేస్తుంది. ఈ స్విచ్ కేస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ లూప్ లో రాసామనుకోండి, లూప్ రన్ అవుతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఒక ఇఫ్ కండిషన్ రాస్తాము. ఇఫ్ ఐ ఈక్వల్ టు సారీ స్మాల్
ఇఫ్ I ఈక్వల్ టు ఏమంటాము, నాకు 5 అయినప్పుడు అంటాము. సో నాకు 5 అయినప్పుడు నేను బ్రేక్ అనే కీవర్డ్ ని రాశాను అనుకోండి, ఏమవుతుంది, నాకు I వాల్యూ రన్ అవుతూ ఉంటుంది ఫర్ లూప్. I వాల్యూ ఎప్పుడైతే 5 అవుతుందో ఈ బ్రేక్ అనే కీవర్డ్ వర్క్ అయ్యి ఏమవుతుంది, ఆ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే, మనం బ్రేక్ అనే కీవర్డ్ రాయడం ద్వారా మనకి ఏదైతే ఉందో, అంటే నేను జస్ట్ నాకు ఈ కేస్ ట్రూ అయినప్పుడు ఈ కేస్ ఒక్కటే ప్రింట్ అవ్వాలి అనుకుంటే నేను జస్ట్ ఇక్కడ ప్రింట్ బ్రేక్ అనే కీవర్డ్ ని రాస్తాను. ఒకవేళ నాకు ఈ కేస్ ట్రూ అయితే ఆ నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ నాకు ప్రింట్ అవ్వాలి అనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ ని ఎక్కడ నేను బ్రేక్ అనే స్టేట్మెంట్ ని రాయను, ఇక్కడ కూడా నేను తీసేస్తాను. సో ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది, డిఫాల్ట్ అనేది కూడా ప్రింట్ అవుతుంది. ఎందుకని, జస్ట్ ఇక్కడికి వస్తుంది, సౌత్ అనేది ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ బ్రేక్ లేదు కాబట్టి కేస్ ఇక్కడికి వస్తుంది, ఎన్ ఇది కూడా ప్రింట్ అవుతుంది నార్త్. మళ్ళీ ట్రూనా ఫాల్సా ఇంక వాల్యూ ఏం చెక్ చేయదు ఇక్కడ. వన్స్ మనకి ఇక్కడ ట్రూ అయింది అంటే నెక్స్ట్ ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఏమేమైతే ఎన్ని లైన్స్ అయితే ఉన్నాయో అన్ని లైన్స్ ప్రింట్ అవుతుంది. మనం వితౌట్ బ్రేక్ లేకపోతేనే, బ్రేక్ ఉంటే అంతవరకు బ్రేక్ అయిపోతుంది. సో నాకు ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, సౌత్, నార్త్, అన్నోన్ డైరెక్షన్, ఈ 3 ప్రింట్ అవుతాయి నాకు కంపల్సరీగా. చూడండి, సో చూడండి, సౌత్, నార్త్, అన్నోన్ డైరెక్షన్, ఈ ఆఫ్టర్ స్విచ్ అనేది కామన్ అన్నిటికీ ప్రింట్ అవుతుంది. సో నాకు ఈ 3 ప్రింట్ అయ్యాయి. ఎందుకని, నేను బ్రేక్ అనే కీవర్డ్ ని యూజ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రేక్ అని పెట్టానని చూసారు కదా మీరు, బ్రేక్ అని పెడితే ఏమైందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎస్ అని ఇచ్చాను, స్మాల్ ఎస్ అని ఇచ్చాను, ఇక్కడ స్మాల్ ఎస్ అనేది లేదు. ఇప్పుడు నేను చెక్ చేస్తుంది, డైరెక్షన్ స్మాల్ ఎస్ ఇచ్చాను, సో ఏమవుతుంది చెక్ చేస్తుంది, ఇక్కడ కేస్ ఈ, కేస్ డబ్ల్యూ, కేస్ ఎస్, కేస్ ఎన్ అని చెక్ చేస్తుంది. సో నాకు ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చూడండి, నేను స్మాల్ ఎస్ అని ఇచ్చాను. సో నేనేం చెప్పాను, క్యాపిటల్ కి స్మాల్ కి కూడా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ నేను స్మాల్ ఎస్ ఇచ్చాను, ఇక్కడ మాత్రం క్యాపిటల్ ఈ ఉంది. సో ఇది రాంగ్, ఈ కేసు ట్రూ కాలేదు. సో ఈ కేసు చెక్ చేస్తుంది, ఇది ట్రూ కాలేదు. ఇక్కడ ఏముంది, క్యాపిటల్ ఎస్ ఉంది. ఇట్లా ఎలా తీసుకుంటుంది అంటే ఆస్కీ వాల్యూస్ లో తీసుకుంటుంది. ఆస్కీ వాల్యూస్ లో క్యాపిటల్ ఎస్ కి ఆస్కీ వాల్యూ డిఫరెంట్, స్మాల్ ఎస్ కి ఆస్కీ వాల్యూ డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఆస్కీలోకి అది కన్వర్ట్ చేసుకొని మనకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత కంపేర్ చేసుకుంటుంది కాబట్టి మనకి స్మాల్ ఎస్ కి క్యాపిటల్ ఎస్ కూడా డిఫరెన్స్ చూపిస్తుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, స్మాల్ ఎస్ ఇక్కడ క్యాపిటల్ ఎస్, సో ఈ కేసు కూడా రాంగు, ఎన్ ఈ కేసు కూడా రాంగు. సో ఏమవుతుంది, ఇంకా డిఫాల్ట్ లో అంటే ఏమి ప్రింట్ అవ్వలేదు అంటే డిఫాల్ట్ లో ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇఫ్ కండిషన్ లో ఎల్స్ పార్ట్ లో ఇఫ్ అనేది ట్రూ కాలేదు అనుకోండి, ఎల్స్ లో ఉండేది ఎలా ప్రింట్ అవుతుందో అలాగే ఇక్కడ కూడా ఈ కేసెస్ ఏమి ట్రూ అవ్వలేదు అంటే డిఫాల్ట్ లో ఏదైతే ఉందో అన్నోన్ డైరెక్షన్, సో మనకి డిఫాల్ట్ లో ఉండేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి, డిఫాల్ట్ లో ఏదైతే ఉందో అన్నోన్ డైరెక్షన్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ మనం ఈ కేసెస్ లో ఏదైనా ట్రూ రాస్తే జస్ట్ అది ప్రింట్ అవుతుంది. బ్రేక్ అనే కీవర్డ్ లేకపోతే ఇంకా అంతే, మొత్తం లాస్ట్ వరకు ప్రింట్ అవుతుంది. మనం ఎక్కడైతే బ్రేక్ అని ఇస్తామో అక్కడ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఓకే కదా స్విచ్ కండిషన్. సో దీని మీదే సేమ్ ఎల్సిఫ్ లాడర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది, సేమ్ ఇలాగే వస్తాయి. మనం ఇప్పుడు దానికి దీనికి మళ్ళీ కంపారిజన్ చూసుకోవచ్చు. ఓకేనా, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? థింగ్స్ టు ట్రై, ఇవి ట్రై చేయండి మీరు. జస్ట్ నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాను, ఎవరికి ఏం డౌట్ లేదు కదా? ఓకే, ఇప్పుడు చూడండి, ఎల్సిఫ్ లాడర్ కి ఇప్పుడు స్విచ్ కేస్ కి మనం డిఫరెన్స్ చూద్దాం. అంటే ఇంతకు ముందు మనం చేసాము ఏంటి, ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అయితే నాకు ఇఫ్ కండిషన్ లో ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్స్ లో మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్, అవును కదా, ఎల్స్ లో మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తున్నాం మనము. ఈ కండిషన్ ట్రూ అయితే నాకు దీంట్లో ఈ ఎల్స్ లో ఏదైతే రాసామో అది ప్రింట్ అవుతుంది, మళ్ళీ ఎల్స్ రాసాం, మళ్ళీ ఎల్స్ లో ఇఫ్ కండిషన్. అంటే మనం ఏంటి, ఎల్సిఫ్ లాడర్ చూసాం కదా ఆల్రెడీ మనము, సో దాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాం అనమాట. ఎల్సిఫ్ లాడర్ స్విచ్ కేసు సేమ్ ఎలా వర్క్ చేస్తాయంటే సేమ్ గా వర్క్ చేస్తాయి. ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి, నేనేం రాశాను, లెటర్ ఏ, లెటర్ ఈ ఏదైతే ఈక్వల్ అయితే సేమ్ అదే ప్రోగ్రామ్ ని నేను స్విచ్ కేస్ లో రాయగలను, సేమ్ అదే ప్రోగ్రామ్ ని నేను ఎల్సిఫ్ లాడర్ లో రాయగలను. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేశాను, క్యార్ అని చెప్పి లెటర్ ఈక్వల్ టు సి,
సి అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో నేను ఏం చేస్తున్నాను, ఇఫ్ లెటర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ, కండిషన్ చెక్ చేస్తున్నాను. లెటర్ అనేది క్యాపిటల్ ఏ ఆర్ అంటే ఏంటి, ఎయిదర్ ఏ ఆర్ ఈ, ఏదైనా కావచ్చు. ఏది వచ్చినా కానీ మనకి ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయిపోతుంది. ఎండ్ అనే సింబల్ వస్తే ఏమవుతుంది, టూ కండిషన్స్ కంపల్సరీ ట్రూ అవ్వాలి. లెటర్ ఏ ఈక్వల్ టు ఏ, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ ఎండ్ అని రాస్తే వర్క్ కాదు కానీ చెప్తున్నాను. ఒకవేళ ఎండ్ అని ఇక్కడ రాశాను అంటే ఈ అవ్వాలి, లెటర్ అనేది ఏ అవ్వాలి, రెండు కంపల్సరీ ట్రూ అయితేనే నాకు లోపలికి వస్తుంది, ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. బట్ ఇక్కడ మనం ఆర్ అనే సింబల్ రాసాం కాబట్టి ఏమవుతుంది, లెటర్ అనేది ఏ ఈక్వల్ అయినా వస్తుంది, లెటర్ ఈకి ఈక్వల్ అయినా వస్తుంది. సో కండిషన్, ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఫస్ట్ కండిషన్ చెక్ చేయగానే ఏమవుతుంది, ట్రూ ట్రూ అవుతుందా, ఇక్కడ ఉండేది మనకి సి, సో ట్రూ కాదు, ఫాల్స్ అవుతుంది. సో నాకు ఇవేం ప్రింట్ అవ్వు. నెక్స్ట్ ఎల్స్, ఫాల్స్ అవ్వగానే ఇఫ్ కండిషన్ ఎక్కడికి వస్తుంది, ఎల్స్ లోకి వస్తుంది. ఎల్స్ లో నేను ఏం చేశాను, ఇంకో ఇఫ్ కండిషన్ ని రాశాను. సో మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తుంది, ఇఫ్ లెటర్ ఈక్వల్ టు బి, బికి ఈక్వలా కాదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాం, లెటర్ ఈక్వల్ టు సి, సికి ఈక్వల్ అయింది కదా, సో ఇక్కడ ఈక్వల్ అయింది అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి నాకు ఏం ప్రింట్ అవుతుంది, దిస్ ఈజ్ యాన్ ఆల్ఫాబెట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే కదా, దిస్ ఈజ్ యాన్ ఆల్ఫాబెట్ అనేది నాకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయింది, ఓకే నాకు ఇది ప్రింట్ అయిపోయింది. కండిషన్ ఫాల్స్ అయితేనే నాకు కిందకు వస్తుంది. కండిషన్ ఫాల్స్ కాలేదు కాబట్టి నాకు ఈ స్టేట్మెంట్ నాకు అసలు ప్రింట్ అవ్వదు. జస్ట్ చెప్తున్నాను. ఇక ఒకవేళ ఇవన్నీ కానీ ఫాల్స్ అయ్యాయి అనుకోండి, ఇఫ్ కండిషన్కి వస్తుంది, లెటర్ అనేది ఎట్టా లేదా హ్యాషా అనేది చెక్ చేస్తుంది. చెక్ చేసి ఒకవేళ ఇవేమన్నా అయితే మనకి దిస్ ఈజ్ ఏ స్పెషల్ క్యారెక్టర్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ సేమ్ ఇదే లాజిక్ ని మనము స్విచ్ కేస్ లో ఎలా రాస్తామో చూడండి. ఇక్కడ లెటర్ సి అని చెప్పి తీసుకున్నాము. స్విచ్ లో ఎలా రాస్తాం, మనం కేసెస్ తీసుకుంటాము. కేసెస్ లో కూడా నాకు ఇక్కడ ఏం చేశాను చూడండి, స్విచ్ లెటర్ అనేది పాస్ చేశాను. అంటే నా ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ లెటర్ అనేది పాస్ చేశాను. స్విచ్ లో నేను ఏం చేశాను, కేసెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఏ లేకపోతే ఈ రెండిట్లో ఏది అయినా సరే నాకు ఈ 2 లైన్స్ ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఓకేనా, ఈ సో నేను ఇక్కడ ఎట్లా రాసుకోవాలి అంటే, ఇక్కడ చూడండి, కేస్ ఏ రాశాను. నెక్స్ట్ నేనేం ప్రింటింగ్ రాయట్లేదు, బ్రేక్ కూడా రాయట్లేదు. సో నేను ఏం చేస్తున్నాను, కేస్ ఈని వెంటనే రాసేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేస్ ఏ రాశాను, నాకు ఒకవేళ ఏ అనేది ట్రూ అయింది అనుకోండి, ఇక్కడ ఏ లెటర్ ఏ అనేది ఉంది. సో ఓకేనా, లెటర్ ఏ అనేది ఉంది, నాకు ఈ కేసు ట్రూ అయింది అనుకోండి. ఈ కేసు ట్రూ అయితే నాకు ఏమవుతుంది, నేను జస్ట్ అట్లీస్ట్ బ్రేక్ అనేది కూడా రాయలేదు, నేను ప్రింటింగ్ కూడా రాయలేదు. సో ఏమవుతుంది, నాకు నెక్స్ట్ కేసుకి వస్తుంది. ఈ కేసు ట్రూ అయినా ఫాల్స్ అయినా పట్టించుకోదు, బ్రేక్ లేదు కాబట్టి ఆటోమేటిక్ గా దిస్ ఈజ్ యాన్ వోవెల్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా, ఏ ట్రూ అయినా నాకు ప్రింట్ అవుతుంది దిస్ ఈజ్ యాన్ వోవెల్ అనేది. ఒకవేళ నేను ఇక్కడ లెటర్ లో నేను ఈ అనేది ఉంది అనుకోండి, ఈ అయినా ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఈ కేసుకి వస్తుంది, ఈ కేసులో ట్రూ అవ్వగానే ఏమవుతుంది, నాకు ఇక్కడ ఈ లైన్ కి వచ్చేసి దిస్ ఈజ్ యాన్ వోవెల్ అనేది ప్రింట్ అవుతుంది. ఏమవుతుంది ఇప్పుడు, ఓకే కదా, ఇక్కడ మనం ఏం రాసాం, ఇక్కడ ఏం చేసాం మనము, ఏ ఈ రెండిట్లో నాకు లెటర్ అనేది ఏకి ఈక్వల్ అయినా ఈకి ఈక్వల్ అయినా నాకు ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలి అన్నాను. సో సేమ్ ఇక్కడ కూడా నేను కేసులో, స్విచ్ కేసులో కూడా సేమ్ అదే చేస్తున్నాను కదా. కేసు ఏకి ఈక్వల్ అయినా నాకు సేమ్ సెంటెన్స్ ప్రింట్ అవుతుంది, ఈకి ఈక్వల్ అయినా నాకు సేమ్ సెంటెన్స్ ప్రింట్ అవుతుంది. సో స్విచ్ కేసు సేమ్ ఎలా రాయొచ్చు అంటే, ఎల్సిఫ్ లాడర్ రాసేటప్పుడు స్విచ్ కూడా రాసుకోవచ్చు, ఎల్సిఫ్ లాడర్ రాయకుండా స్విచ్ కేసు రాసుకోవచ్చు ఎక్కడైనా సరే మనము. సేమ్ నెక్స్ట్ లైన్ కి వచ్చాము, ఇక్కడ ఏంటి 3 కండిషన్స్ చెక్ చేస్తున్నాము. ఇఫ్ బిసిడి అని 3 కండిషన్స్ చెక్ చేస్తున్నాం. సో నేను ఏం చేశాను, కేసులో ఏం రాయకుండా అయినా జస్ట్ ఇలా ఎంటీ వదిలేయచ్చు, కేసు రాసేసి ప్రతి కేసులో కంపల్సరీ ప్రింట్ చేయాలి అనేది ఏమీ లేదు, జస్ట్ కేసెస్ ని ఇలా రాసేయచ్చు. సో నేను ఏం చేస్తున్నాను, కేస్ బి సి డి ఈ 3లో నాకు ఏవి నాకు ఏ కేస్ ట్రూ అయినా కానీ నాకు ఏం ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను, దిస్ ఈజ్ యాన్ ఆల్ఫాబెట్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను బ్రేక్ అని పెట్టాను. ఓకేనా, ఇక్కడ బ్రేక్ అనే కీవర్డ్ పెట్టలేదు. సో దానివల్ల ఏంటి యూజ్, ఇక్కడ బ్రేక్ పెట్టాను.
నాకు ఈ ఒక్కటి చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 2 స్టేట్మెంట్స్ ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ సేమ్ అన్నానంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఏం ప్రింట్ అవుతున్నాయి నాకు అక్కడ కూడా అవే ప్రింట్ అవ్వాలి. ఏం ప్రింట్ చేస్తున్నాను, దిస్ ఈజ్ అన్ వోవెల్, దిస్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ అనేది ప్రింట్ చేస్తున్నాను. దీంట్లో కూడా దిస్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ అనేది ప్రింట్ చేస్తున్నాను నేను. సో నేను ఇక్కడ చూడండి, నేను ఇక్కడ జస్ట్ దిస్ ఈజ్ అన్ వోవెల్ అనేది మాత్రమే ప్రింట్ చేస్తున్నాను. ఏ కేస్ అనేది ఏకి ఈకి ఈక్వల్ అయితే నేను జస్ట్ దిస్ ఈజ్ అన్ వోవెల్ అనేది మాత్రమే ప్రింట్ చేస్తున్నాను, నెక్స్ట్ బ్రేక్ రాయలేదు. సో ఏమవుతుంది, బ్రేక్ రాయిన దాని వల్ల ఈ కేస్ కూడా వస్తుంది, ఈ కేస్ చెక్ చేస్తుంది, ఈ కేస్ చెక్ చేస్తుంది, అంటే బ్రేక్ లేదు కదా. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అవుతుంది, దిస్ ఈజ్ అన్ వోవెల్, తర్వాత దిస్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ అనేది ప్రింట్ అవుతుంది. ఎప్పుడు నాకు ఏకి ఈక్వల్ అయినా ఈకి ఈక్వల్ అయినా నాకు దిస్ ఈజ్ అన్ వోవెల్ ప్రింట్ అవుతుంది, దిస్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ ప్రింట్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ నేను బ్రేక్ అనే కీవర్డ్ ని రాయలేదు కాబట్టి. ఓకే కదా, బ్రేక్ అనే కీవర్డ్ ని రాయలేదు, సో నాకు 2 స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు బిసిడి వీటిలో ఏదైనా కేస్ ట్రూ అయింది అనుకోండి, నాకు ఏం ప్రింట్ అవ్వాలి, ఓన్లీ 1 స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి. ఏంటి, దిస్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ అనే స్టేట్మెంట్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. సో అందుకని నేనేం చేశాను, ఈ స్టేట్మెంట్ ని ఏ కేసెస్ అయినా ట్రూ అయిన తర్వాత మాత్రమే రాసుకున్నాను. ఎందుకని, ఆ 2 కండిషన్స్ లో ఏ కండిషన్ ట్రూ అయినా మాత్రమే నాకు దిస్ ఈజ్ అన్ వోవెల్ అనేది ప్రింట్ అవ్వాలి. ఈ కేసెస్ ట్రూ అయితే నాకు ప్రింట్ అవ్వకూడదు అది. సో ఇప్పుడు ఓకే కదా, ఇక్కడ ఏమవుతుంది, దిస్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్, జస్ట్ తర్వాత బ్రేక్ ఉంది కాబట్టి బ్రేక్ అయిపోతుంది, నాకు ఇంకేం ప్రింట్ అవ్వదు. ఒకవేళ బిసిడి, ఇప్పుడు నీకు ఇక్కడ సి పంపిస్తున్నాను కాబట్టి నాకు ఈ కేస్ ట్రూ అవుతుంది. ట్రూ అవగానే నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఓన్లీ ఈ లైన్ ఒకటే ప్రింట్ అవుతుంది కదా, దిస్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ అనేది. సో నాకు ఈ కండిషన్ లో కూడా అంతే, దిస్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఓకే, నెక్స్ట్ ఒకవేళ నేను స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా పాస్ చేసినా కానీ దిస్ ఈజ్ ఏ స్పెషల్ క్యారెక్టర్ అని ప్రింట్ అవ్వాలి. ఇక్కడ కూడా అంతే, దిస్ ఈజ్ ఏ స్పెషల్ క్యారెక్టర్ అని ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ బ్రేక్. ఓకేనా, స్విచ్ కేసు, ఎల్సిఫ్ లాడరు, కంపారిజన్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా, జస్ట్ మెసేజ్ అన్నా పెట్టండి మీకు ఏమైనా డౌట్ ఉంటే, లేకపోతే నేను కంటిన్యూ చేస్తాను. ఓకే ఓకే ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి తీసుకున్నాం, మనం డైరెక్షన్ అనేది తీసుకున్నాము. ఓకేనా, ఇక్కడ మనం క్యారెక్టర్స్ ఇస్తున్నాం, ఇక్కడ మనం డైరెక్షన్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు మనకి ఏమైనా 2 ఉన్నాయి, దేనికి ఇప్పుడు ఇఫ్ ఎల్సిఫ్ లాడర్ ఉంది అన్నాము, స్విచ్ కేసు ఉంది అన్నాము, 2 ఉన్నాయి. సో 2 ఎందుకు మనకి, ఏదైనా ఇప్పుడు ఎల్సిఫ్ లాడర్ ఉంది కదా, స్విచ్ కేసు ఎందుకు, ఇంకా మనకి వేస్ట్ కదా. స్విచ్ కేసు సేమ్ అదే పర్ఫార్మెన్స్ ఇస్తుంది, సేమ్ మనం ఎట్లా రాసామో ఇక్కడ కూడా అట్లాగే రాసుకుంటున్నాం. అలాంటప్పుడు మనకి ఇంకొకటి ఎక్స్ట్రా ఎందుకు, జస్ట్ ఎల్సిఫ్ లాడర్ నేర్చుకుంటే సరిపోతుంది కదా, మళ్ళీ స్విచ్ కేసు నేర్చుకోవాల్సిన యూజ్ ఏంటి అంటే, స్విచ్ కేస్ అనేది మనం ఎప్పుడైనా సరే స్విచ్ కేస్ రాయండి, ఎల్సిఫ్ లాడర్ రాయండి, మనం రన్ చేసినప్పుడు ఏది ఫాస్ట్ గా రన్ అవుతుంది అంటే స్విచ్ కేస్ అనేది ఫాస్ట్ గా రన్ అవుతుంది. సో ఇక్కడ ఓకే, మనం చెప్పా కదా, ప్రాజెక్ట్స్ లో రాసినప్పుడు నిన్న శ్రీకాంత్ కూడా డౌట్ వచ్చింది, 1000 లైన్స్ ఎలా ఉంటాయో చూడాలి. సో ఏంటి, మనం స్విచ్ కేస్ ని వీటిలన్నిటిని ఎల్సిఫ్ లాడర్స్ ని ప్రాజెక్ట్స్ లో ఎక్కువగా అప్లై చేయకుండా అక్కడంతా కూడా స్విచ్ కేసెస్ ని అప్లై చేస్తాము. ఎందుకంటే మన సైట్ అనేది ఎంత ఫాస్ట్ గా ఉంటే అంత బాగా మనం డెవలప్ చేసినట్టు కదా. సో మనం ఏం చేస్తాము, ఎక్కువగా స్విచ్ కేస్ నే రాస్తాము. ఎల్సిఫ్ లాడర్ కూడా ఉంటుంది, బట్ మనం ఎక్కువ రాసేటప్పుడు లెంత్ ఉన్నప్పుడు మనం ఎక్కువగా స్విచ్ కేస్ ని యూజ్ చేస్తాం. ఎందుకు అంటే ఇఫ్ ఎల్సిఫ్ లాడర్ కంటే స్విచ్ కేసు చాలా ఫాస్ట్ గా రన్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొకటి సేమ్, మనం డైరెక్షన్ ఇందాక ప్రోగ్రామ్ చెప్పుకున్నాం కదా, అదే డైరెక్షన్ ప్రోగ్రామ్ ని ఎల్సిఫ్ లాడర్ లో చెప్పున్నాము, సేమ్ స్విచ్ కేస్ లోను చెప్పున్నాము. సో చూడండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే నెక్స్ట్ నన్ను అడగండి, మీరు నెక్స్ట్ అంటే తర్వాత చూడండి. నెస్టెడ్ స్విచ్. సో సేమ్ మనం నెస్టెడ్ ఇఫ్ చెప్పుకున్నాము. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, ఒక ఇఫ్ కండిషన్ ని రాస్తాము, ఈ కండిషన్ ట్రూ అయితే నాకు లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ లోపల ఏం చేస్తాను, నేను ఇంకొక ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాను, అంటే ఆ కండిషన్ ట్రూ అయితే నాకు ఇంకొక ఇఫ్ కండిషన్ ట్రూ
చెక్ చేయాలి. ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే నాకు ఇంకొక ఇఫ్ కండిషన్, ఇలా నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ ని ఇలా ఎన్ని ఇఫ్ కండిషన్స్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ ఎల్స్ రాశాను అంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, నేను ఎల్స్ రాశాను. ఎల్స్ లో ఏంటి, మళ్ళీ ఇఫ్ కండిషన్స్ చెక్ చేస్తున్నాం. ఎల్స్ లో కూడా మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తున్నాను. అలా ఇలా రాసుకుంటూ వెళ్తాం మనం. నెస్టెడ్ ఇఫ్ అని చెప్పి మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. సో సేమ్ అలాగే నెస్టెడ్ స్విచ్ అన్నమాట ఇది. ఇక్కడ కూడా అంతే, ఒక స్విచ్ కండిషన్ రాస్తాము, ఏదైనా ఒక కేస్ ట్రూ అయితే ఆ కేస్ లో మళ్ళీ ఇంకొక స్విచ్ కేస్ రాస్తాం అన్నమాట. ఎలాగో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ చూడండి మనం ఏం చేస్తున్నాము, ఇయర్ గురించి అంటే మనం బీటెక్ లో ఉండే బ్రాంచెస్, దాంట్లో ఉండే సబ్జెక్ట్స్ గురించి జస్ట్ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. ఏమైనా డౌట్స్ ఉన్నాయా శ్రీకాంత్? ఓకే ఓకే. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, క్యార్ అని చెప్పి బ్రాంచ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఇంకొకటి ఏం తీసుకున్నాము, ఇంటీజర్ టైప్ ఇయర్ అనేది తీసుకున్నాము. సో నేను ఫస్ట్ ఏం చెక్ చేస్తున్నాను, స్విచ్ ఇయర్ అనేది చెక్ చేస్తున్నాను. అంటే నేను ఇక్కడ ఎక్స్ప్రెషన్ ని 2 ని పాస్ చేస్తున్నాను. సో నేను ఎక్స్ప్రెషన్ ఏంటి, ఇయర్. సో నేను వాల్యూ ఏం పాస్ చేస్తున్నాను, 2 అనే దాన్ని పాస్ చేస్తున్నాను. జస్ట్ చెక్ చేస్తున్నాను కేస్ 1 అంటే ఆ ఇయర్ అనేది వాల్యూ అనేది 1 కి ఈక్వల్ అయితే నాకు జస్ట్ ఏం ప్రింట్ అవ్వాలి, ఇంగ్లీష్, మ్యాథ్స్, డ్రాయింగ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఒకవేళ సో చెక్ చేశాను, నాకు ఈక్వల్ అయిందా అంటే ఈక్వల్ కాలేదు. సో ఈ కేస్ అనేది ఫాల్స్ అయింది. ఓకే కదా? నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఈ కేసు ఏమైంది, ట్రూ అయింది కదా. ఇక్కడ 2 నే పాస్ చేసాము. సో నాకు కేస్ 2 ఇక్కడ ఉండేది. సో కంపల్సరీ అండి ఇక్కడ కోలన్స్ అనేవి పెట్టాలి. వాల్యూని రాసిన తర్వాత కేస్ తర్వాత కోలన్స్ అనేవి కంపల్సరీ పెట్టాలి కేసులో, స్విచ్ కేసులో. సో నేను ఏం చేశాను, కేస్ 2 అనేది నాకు 2 ఈక్వల్ అయింది. సో నేను ఏం చేశాను, ఈ కేసులోకి వచ్చాను. ఈ కేసులో ఏం చేస్తున్నాను, ఇంకొక స్విచ్ కేసు రాస్తున్నాను. ఇక్కడ ఈ కేస్ ట్రూ అయ్యి ఒకవేళ నాకు లోపలికి వస్తే ఇంకొక స్విచ్ కేసు రాస్తున్నాను. సో ఏం చేస్తున్నానో చూడండి. ఇక్కడ స్విచ్ కేసులో బ్రాంచ్ అనే దాన్ని ఇంకొకటి ఉంది. బ్రాంచ్ అనేది అంటే ఏంటి, ఇక్కడ నేను ఏదో పాస్ చేస్తున్నాను కదా బ్రాంచ్ అని చెప్పి, ఏం పాస్ చేస్తున్నాను, ఈ అనేది పాస్ చేస్తున్నాను. ఇక్కడ ఈ అనేది పాస్ చేస్తున్నాను. సో నాకు వచ్చాను బ్రాంచ్ అంటే క్యాపిటల్ ఈ ఇక్కడ పాస్ చేశాను. మళ్ళీ సేమ్ ఎలా స్విచ్ కేసు ఎలా అయితే రాస్తామో సేమ్ నేను మళ్ళీ లోపల కూడా అదే స్విచ్ కేసు సేమ్ అండి. నెస్టెడ్ ఇఫ్ ఎలా అయితే ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ ని చెక్ చేస్తాము, స్విచ్ లోపల ఇంకొక స్విచ్ కేసు సేమ్ అలాగే రాస్తాము. సో స్విచ్ అని రాస్తాను, మళ్ళీ బ్రాంచ్ అనే దాన్ని ఇంకొక దాన్ని తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ నేను క్యాపిటల్ ఈని పాస్ చేస్తున్నాను. కేస్ సి చెక్ చేస్తుంది, ట్రూనా కాదు, ఫాల్స్. సో బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ ఏమొస్తుంది, కేస్ ఈ ఇక్కడికి వస్తుంది. ఇది ఏమవుతుంది, నాకు ట్రూ అవుతుంది. ఈ కేస్ ట్రూ అవగానే నాకు ఏం ప్రింట్ అవుతుంది, మైక్రో ప్రాసెసర్ లాజిక్ స్విచ్చింగ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ అయ్యి నెక్స్ట్ ఏమవుతుంది, బ్రేక్ అనే కీవర్డ్ రాశాను. సో ఏమవుతుంది, ఈ స్విచ్ కేస్ ఏదైతే ఉందో టోటల్ ఈ స్విచ్, ఓన్లీ ఈ స్విచ్ అండి, మళ్ళీ ఇది కాదు, లోపల మనం ఏదైతే స్విచ్ కేస్ రాసామో జస్ట్ ఈ స్విచ్ కేస్ మాత్రమే బ్రేక్ అయిపోతుంది. ఓకేనా? సో జస్ట్ ఈ స్విచ్ కేస్ అనేది నాకు బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయి నాకు ఏమవుతుంది, ఏం ప్రింట్ అవుతుంది, మైక్రో ప్రాసెసర్ లాజిక్ స్విచ్చింగ్ థియరీ అనేది ప్రింట్ అవుతుంది నాకు. నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఇక్కడ, కానీ నాకు జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, నేను ఈ కేస్ ఈ నాకు ట్రూ అవ్వగానే నాకు ఇక్కడ బ్రేక్ అనే కీవర్డ్ ని రాశాను కాబట్టి జస్ట్ నాకు ఈ స్విచ్ మాత్రమే బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ కేస్ 3కి వెళ్ళి కండిషన్ చెక్ చేస్తుంది కంపల్సరీ. కానీ నేను ఏం చేశాను, ఇక్కడ ఇంకొక బ్రేక్ అనే దాన్ని రాశాను. చూడండి ఈ కేస్ లోపలే ఉన్నాను, ఇంకా నేను ఇక్కడ వరకు ఈ కేసు ఉంది. కేస్ 3 స్టార్ట్ అయ్యే వరకు బ్రేక్ అనేది, సో ఈ కేస్ 2లోనే బ్రేక్ అనే దాన్ని రాశాను. సో బ్రేక్ రాయడం వల్ల ఏమవుతుంది, కేస్ 2లో బ్రేక్ రాస్తే ఏమవుతుంది, కేస్ 2 అనేది ఏ స్విచ్ కి సంబంధించింది, నాకు మెయిన్ స్విచ్
కేసుకి సంబంధించింది. సో ఏమవుతుంది, మెయిన్ స్విచ్ కేస్ నుంచి బ్రేక్ అయిపోతాము. ఒకవేళ నేను ఇక్కడ బ్రేక్ అనే కీవర్డ్ యూస్ చేయకపోతే ఏం ప్రింట్ అవుతుంది, ఒకవేళ యూస్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది అనేది చూద్దాము. ఎందుకు అంటే నెక్స్ట్ కేస్ 3లో కూడా బ్రాంచ్ లో మళ్ళీ నేను ఏం చేస్తాను, కేస్ ఈ అనేది ఇచ్చాను ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా కండిషన్ ఈ కేసులోకి వచ్చి మనకి ఒకవేళ ఈ కేసులోకి వచ్చింది అనుకోండి, నేను ఇంకా ఇక్కడ చేంజ్ చేశాను అనుకోండి, ఇయర్ నాకు ఈ కేసులోకి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, ఇది కూడా ప్రింట్ అవుతుంది. ఫండమెంటల్స్ ఆఫ్ లాజిక్ డిజైన్ ఇవన్నీ ప్రింట్ అవుతాయి. కేస్ 3 ట్రూ అయితేనే లోపలికి వస్తుంది. కేస్ 3 ట్రూ కాలేదు కాబట్టి ప్రెజెంట్ అయితే మనకి లోపలికి రాదు ఒకవేళ. ఓకేనా. సో మనం ఇక్కడ బ్రేక్ అనేది ఎందుకు రాశానంటే నెక్స్ట్ ఏ కేసెస్ ని ఇంకా చెక్ చేయకుండా నాకు టోటల్ మెయిన్ స్విచ్ నుంచి మనం బయటకు వచ్చేస్తాము, బ్రేక్ అయిపోతాము. ఓకేనా. సో మనం నెస్టెడ్ ఇఫ్ ఎలా అయితే రాసామో ఇక్కడ కూడా స్విచ్ అంతే. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయొచ్చు, నాకు ఈ కేస్ ట్రూ అయింది కదా ఈ అనేది, సో ఈ కేసులో మళ్ళీ నేను ఇంకొక స్విచ్ కేసు రాసుకోవచ్చు. ఇలా ఎన్ని స్విచ్ కేసెస్ అయినా ఒక స్విచ్ కేసు లోపల ఇంకొక స్విచ్ కేసు రాసుకోవచ్చు. దీన్నే మనం నెస్టెడ్ స్విచ్ అంటాము. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఏం లేవు కదా. ఓకే. థింగ్స్ టు ట్రై ఉన్నాయి, మీరు జస్ట్ ఇవి ట్రై చేయండి, మీకు కొన్ని డౌట్స్ వస్తాయి. ఒకవేళ క్లారిఫై అవ్వకపోతే నన్ను అడగండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం దేని గురించి చెప్పుకుంటున్నాం, జస్ట్ ఆల్ఫాబెట్స్ ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాము. ఎలా ప్రింట్ చేస్తామో చూడండి. ఇక్కడ ట్రై ఇట్కి వెళ్ళాం, ఇక్కడ నాకు ఏం ప్రింట్ అవుతుందో మీరు జస్ట్ ఓకే మ్యూట్ లోనే ఉండండి. సో ఆల్ఫాబెట్ అనే దాన్ని నేను తీసుకున్నాను. సో నా ఎక్స్ప్రెషన్ ఆల్ఫాబెట్ అనే దాన్ని పాస్ చేస్తున్నాను, అంటే కేస్ ఏని పాస్ చేస్తున్నాను నేను. సో నాకు ఇక్కడికి రాగానే కేస్ ఏ అనేది ట్రూ అవుతుంది. సో నాకు ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ, ది ఆల్ఫాబెట్. నెక్స్ట్ నేను ఇక్కడ ఆల్ఫాబెట్ అనే వేరియబుల్ ని తీసుకున్నాను. సో నాకు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, క్యాపిటల్ ఏ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే కదా. ఇలా కూడా ప్రింట్ చేసుకోవచ్చు, అంటే మనం వేరియబుల్స్ ని కూడా ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. స్విచ్ లో ఓన్లీ ప్రింట్ ఇంతవరకు మనం ఏం చేసాము, జస్ట్ ప్రింట్ చేసాము, ఇలా వేరియబుల్స్ ని తీసుకోలేదు. ఓకే ఓన్లీ ప్రింట్ చేసుకోవాలి, వేరియబుల్స్ ని తీసుకోకూడదు అనుకుంటారేమో. జస్ట్ ఈ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ గా ఇంకొక ప్రోగ్రామ్ ని ఇచ్చాము. ఏంటి, వేరియబుల్స్ ని కూడా మనము డైరెక్ట్ మనం నార్మల్ ప్రోగ్రామ్స్ లో ఎలా అయితే మనం ప్రింట్ చేసేటప్పుడు ఎలా అయితే వేరియబుల్స్ ని తీసుకొని మనం రాస్తామో సేమ్ ఇక్కడ కూడా అలాగే రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. ది ఆల్ఫాబెట్ ఏ, ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఏకి మళ్ళీ సింగిల్ కొటేషన్స్ వస్తుంది. ఎందుకని ఇక్కడ చూడండి సింగిల్ కొటేషన్స్, అవి కూడా చూసుకోవాలి కంపల్సరీ మనము. మీకు టెస్టులు రాసేటప్పుడు అవన్నీ వస్తాయి. సో అక్కడే మీరు టెస్టుల్లో రాంగ్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. సో బాగా చెక్ చేసుకోండి. సో నాకు ఏమవుతుంది, ఇక్కడ బ్రేక్ అనే కీవర్డ్ లేదు. నెక్స్ట్ ఈ కేసెస్ ఇక్కడికి మొత్తం వస్తుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ ఏం ప్రింట్ అవుతుంది నాకు, ది ఆల్ఫాబెట్ అని చెప్పి. ఆల్ఫాబెట్ ఏంటి మనకి ఇక్కడ ఉండేది, ఇక్కడ మనకి ఆల్ఫాబెట్ అనేది ఏంటి, క్యాపిటల్ ఏ కదా, క్యాపిటల్ ఏ అనేది వస్తుంది. సో ఈజీ అండ్ వోవెల్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ అనే కీవర్డ్ ని యూజ్ చేసాం కాబట్టి బ్రేక్ అయిపోతుంది. ఈ కేసెస్ ఏమి ప్రింట్ అవ్వవు. ఓకేనా. వేరియబుల్స్ ని కూడా మనం డైరెక్ట్ గా రాసుకోవచ్చు ఇక్కడ, నార్మల్ గా ఎలా అయితే ఇంతకు ముందు ఎలా అయితే మనం ప్రింట్ లో రాసే వాళ్ళమో అలాగే ఇక్కడ కూడా వేరియబుల్స్ ని రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ది ఆల్ఫాబెట్ ఏ ఈజ్ ఇన్ ఫస్ట్ 4 లెటర్స్ అని వచ్చింది. ది ఆల్ఫాబెట్ ఏ ఈజ్ అన్ వోవెల్, అంతే కదా. ఈ 2 స్టేట్మెంట్సే కదా మనకి ప్రింట్ అవ్వాల్సింది. సో 2 స్టేట్మెంట్స్ మనకి ప్రింట్ అయిపోతున్నాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్యాపిటల్ ఏ కాకుండా క్యాపిటల్ డి అని ఇచ్చాను అనుకోండి, లేదా క్యాపిటల్ సి అని ఇచ్చాను, నాకేం ప్రింట్ అవుతుంది ఇప్పుడు, ఈ కేసెస్కి వస్తుంది రాంగ్, ఈ కేసెస్ ఏమి ట్రూ అవ్వవు. సో ఇక్కడికి వస్తుంది కేసు ఫాల్స్. ఈ కేసుకి రాగానే కేసు ట్రూ అవుతుంది. నెక్స్ట్ బ్రేక్ లేదు కాబట్టి నెక్స్ట్ కేసుకి వెళ్తుంది. ఈ కేసులో ఏం ప్రింట్ అవుతుంది, ది ఆల్ఫాబెట్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ది ఆల్ఫాబెట్. మనం ఏం పాస్ చేస్తున్నాం, సి కదా పాస్ చేస్తున్నాము. సో సి అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సి అనేది ప్రింట్, సి ఈజ్ ఇన్ ఫస్ట్ 4 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది మనకి, నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిఫాల్ట్ కూడా మనం బ్రేక్ అనే కీవర్డ్ ని ఇక్కడ రాయలేదు. సో బ్రేక్ అనే కీవర్డ్ ని రాయకపోతే డిఫాల్ట్ లో ఉండేది కూడా ప్రింట్ అయిపోతుంది.
మనం డిఫాల్ట్ అనేది ఎప్పుడు ప్రింట్ అవుతుంది అనుకున్నాము, ఏ కేసెస్ ట్రూ అవ్వకపోతే మనకి డిఫాల్ట్ లో ఉండేది ప్రింట్ అవుతుంది అనుకున్నాము. అట్లాగే బ్రేక్ అనే కీవర్డ్ రాయకపోతే అన్ని కేసెస్ కంప్లీట్ అయిన తర్వాత డిఫాల్ట్ లో ఉండేది కూడా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఈ 2 స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి, నాకు సి అనే కేసు ట్రూ అయింది కాబట్టి. సో చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. సో చూడండి, నాకు ఇది డిఫాల్ట్ లో ఉండేది, ది ఆల్ఫాబెట్ సి ఈజ్ యాన్ కాన్స్టెంట్ అనేది డిఫాల్ట్ లో ఉంది. సో డిఫాల్ట్ లో ఉండేది కూడా నాకు ప్రింట్ అవుతుంది. ఎందుకని? నేను ఇక్కడ బ్రేక్ అనే కీవర్డ్ ని యూజ్ చేయలేదు కాబట్టి. సో ఓకే కదా. ఒకవేళ నేను ఇక్కడ ఏమిచ్చాను, క్యాపిటల్ యు అని ఇచ్చాను, సారీ క్యాపిటల్ వి అని ఇచ్చాను, వి అనేది ఎక్కడా లేదు. సో నాకు ఏం ప్రింట్ అవుతుంది ఇప్పుడు? డిఫాల్ట్ దగ్గరకు డిఫాల్ట్ లో ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఓకేనా బాను, అయిపోయిందా కాలు? యా యా బాను మాట్లాడకపోయేసరికి బానునే రెస్పాండ్ అవుతూ ఉంటుంది, వాళ్ళందరూ ఎప్పుడు మ్యూట్ లోనే ఉంటారు, మీరు ఒక్కరే రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఓకే ఓకే కదా. మిమ్మల్ని డిస్టర్బ్ ఓకే నో ప్రాబ్లం తేజ, అందరూ మ్యూట్ లో ఉంటారు. ఒకరైనా నాకు ఓకే అని చెప్తే నేను నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేస్తాను అనమాట. బాను బాను చెప్తూ రెస్పాన్స్ వింటే క్లాస్ విన్నట్టు కాదు కదా. అంటే క్లాస్ వింటున్నారు, బట్ రెస్పాన్స్ ఇవ్వకపోతే నాకు చెప్పడానికి నెక్స్ట్ టాపిక్ ఓకే వీళ్ళకి అర్థమైందా లేదా అని అడుగుతూ ఉండాలి. బాను ఏంటంటే రెస్పాన్స్ అవుతూ ఉంటుంది అనమాట, ఓకే చెప్పండి నెక్స్ట్ నెక్స్ట్ అనేసి. ఓ మీకు సపోర్ట్ సపోర్ట్ కావాలి. ఇదిగో శ్రీకాంత్, ఇప్పటికే నీ వల్ల ఇందాక క్లాస్ టైం వేస్ట్ అయింది, ఆపు కాసేపు. ఇది 5 minutes 10 minutes. ఓకే కదా. సరే ఓకేనా, స్విచ్ కేస్ కంప్లీట్ అయిపోయింది కదా. ఓకే. సో మీకంతా అందరికి అర్థమైందా? ఏమైనా ఎవరికి ఏం డౌట్స్ లేవు కదా. ఫోన్ నెంబర్. సో మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ ఇన్ జావా. అంటే మనకి జావాలో బ్లాక్స్ ఉంటాయన్నమాట. బ్లాక్ అంటే ఏమంటాము అంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ బ్రాకెట్ ని ఇప్పుడు ఇది ఒక బ్లాక్ అన్నమాట. ఓకేనా, ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తే మనం దీన్ని ఒక బ్లాక్ అంటాం. దీంట్లో ఏమైతే రాస్తున్నామో దీన్ని బ్లాక్ ఆఫ్ కోడ్ అంటాం. అంటే బ్లాక్ అనగానే మనకి ఈ బ్లాక్ మొత్తం వస్తుంది. ఓకేనా, సో మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనం దాని గురించి చెప్పుకుందాం ప్రెజెంట్. సో ఏంటి అంటే జస్ట్ చూడండి, ఇక్కడ ఏం రాసామో చూడండి. నేను ఏం చేశాను, ఫస్ట్ ప్రింట్ చేసేటప్పుడు మెయిన్ బ్లాక్ అనమాట. అంటే నేను ఏం రాశాను, మెయిన్ లో ఇంకా నేను దీన్ని ఏం బ్లాక్ లో పెట్టలేదు, జస్ట్ మెయిన్ గా రాసేస్తున్నాను. సో నెక్స్ట్ 4 స్టేట్మెంట్స్ నేను ఏం చేశాను, ఒక బ్లాక్ లో పెట్టుకున్నాను. ఓకే కదా. నాకు ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే, బ్లాక్ అనేది ఓపెన్ విత్ కర్లీ బ్రేసెస్ తో ఓపెన్ అవుతుంది, కర్లీ బ్రేసెస్ తో ఎండ్ అవుతుంది. ప్రతి ఒక్క బ్లాక్ అనేది నాకు ఓపెన్ కర్లీ బ్రేసెస్ తో ఓపెన్ అయ్యి కర్లీ బ్రేసెస్ తో ఎండ్ అవుతుంది. దాన్ని మనం ఒక బ్లాక్ అంటాము. దీనికి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, ఏమని ఇన్ని బ్లాక్స్ పెట్టుకోవాలి, ఇన్ని బ్లాక్సే రాయాలి అని చెప్పి. ఎన్ని బ్లాక్స్ అయినా రాసుకోవచ్చు. మనం ఏం చేయొచ్చు అంటే, ఇన్సైడ్ బ్లాక్ అంటే ఇప్పుడు నెస్టెడ్ స్విచ్ ఎలా రాసామో, నెస్టెడ్ ఇఫ్ కండిషన్ ఎలా రాసామో, మనం అలాగే ఏం చేయొచ్చు, ఇన్సైడ్ బ్లాక్ కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. ఓకే. మనం దీన్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, ఇఫ్ లో, ఫర్ లూప్ లో, వైల్ స్టేట్మెంట్స్ లో, వీటన్నిటిలో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ని యూజ్ చేస్తాం. అంటే ఏం చేస్తాము, ఒక ఇఫ్ కండిషన్ రాస్తాము, అంటే కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తాం కదా ఇఫ్ కండిషన్ రాసిన తర్వాత. ఆ బ్లాక్ లో మనం ఏం చేస్తాం, మనకి ఇఫ్ కండిషన్ ట్రూ అయితే నాకు ఏమేం స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నామో వాటిలన్నిటిని మనం ఇఫ్ లో రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్ కూడా అంతే. లూప్ నాకు ఎక్కడి నుంచి ట్రూ అయితే కండిషన్, లూప్ లో ఉండే కండిషన్, నాకు ఏమేం స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నానో దాన్నంతా ఫర్ లూప్ లో రాసుకుంటాను. సేమ్ వైల్ అలాగే మనం అంటే లూప్స్ లో, ఇఫ్ కండిషన్స్ లో, అట్లన్నిట్లో మనం ఎక్కువగా ఈ బ్లాక్స్ ని యూజ్ చేస్తాం అన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మెయిన్ ఇప్పుడు మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది, నేను ఏ బ్లాక్ లోనూ రాయలేదు, మెయిన్ బ్లాక్ లో రాస్తున్నాను. ఇప్పుడు మెయిన్ అనేది కూడా నాకు ఒక బ్లాకే కదా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను, బ్లాక్ అంటే ఏం చెప్పాను,
ఓపెన్ కర్లీ బ్రేసెస్ తో ఓపెన్ అయ్యి కర్లీ బ్రేసెస్ తో ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇది మెయిన్ బ్లాక్ లో ఉంది. సో మెయిన్ బ్లాక్ లో ఉండేది కూడా ఇది కూడా ఒక బ్లాక్, కానీ ఇది ఏమవుతుంది మెయిన్ బ్లాక్ అంటాం మనం ఇక్కడ. సో ఇదేంటి మెయిన్ బ్లాక్ లో రాసామన్నమాట. ఓకేనా, మెయిన్ బ్లాక్ లో రాసాము. ఏం చేసాము, దీన్ని ఏం చేసాము మెయిన్ బ్లాక్ లో రాసాము. నెక్స్ట్ ఏం చేసాము, ఇంతవరకు ఒక బ్లాక్. ఈ బ్లాక్ లో నేను ఏం చేశాను, ఇన్నర్ బ్లాక్ అన్నమాట. ఇన్నర్ బ్లాక్ లో నేను ఒక స్టేట్మెంట్స్ రాసుకున్నాను. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాసామనుకోండి, ఇఫ్ ట్రూ అయితే నాకు ఏమేం స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వాలి, 4 స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వాలి. సో దీన్ని అంతా ఏమంటాం మనం, ఒక బ్లాక్ అంటాము. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము, ఇది కూడా ఇంకొక బ్లాక్. ఓకేనా, ఈ బ్లాక్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. సో ఈ బ్లాక్ వచ్చి ఇక్కడికి. నేనేం చెప్పాను, ఒక బ్లాక్ లోపల ఇంకొక బ్లాక్ అంటే ఇన్నర్ బ్లాక్స్ కూడా రాసుకోవచ్చు. సో నేనేం చేశాను, ఇక్కడ ఒక బ్లాక్ ని తీసుకున్నాను, ఈ బ్లాక్ లో 4 స్టేట్మెంట్స్ రాసుకున్నాను. నెక్స్ట్ నేనేం చేశాను, ఆ బ్లాక్ లోపల ఎలా అయితే మనం నెస్టెడ్ స్విచ్ నెస్టెడ్ ఇఫ్ రాసుకున్నామో ఆ బ్లాక్ లోపల ఇంకొక బ్లాక్ ని రాసుకున్నాను. సో నో ప్రాబ్లం, ఇలా కూడా రాసుకోవచ్చు కదా. సో బ్లాక్స్ అనేవి నెస్టెడ్ ఎలా అయితే రాస్తామో బ్లాక్స్ లో కూడా నెస్టెడ్ బ్లాక్స్ రాసుకోవచ్చు. సో దీనంతా మనం ఒక బ్లాక్ అంటాము. వీటిని ఎక్కువగా మనం ఫర్ లూప్స్ లో, ఇఫ్ కండిషన్స్ లో, స్విచ్ వైల్స్ లో, డూ వైల్ వీటిలన్నిట్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో దీని గురించి పెద్ద ఏం లేదు, జస్ట్ మనం ఎట్లా యూజ్ చేస్తాము బ్లాక్స్ ని ఏంటి అనేది అంతే. ఓకేనా, సో జస్ట్ ఓకే, ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందో ఒకసారి బ్లాక్స్ ఇచ్చేసాము డైరెక్ట్ గా, నేను ఏం రాయలేదు. సో నాకు ఏం ప్రింట్ అవుతుంది, నాకు డైరెక్ట్ గా దీంట్లో బ్లాక్ లో ఉండేది ప్రింట్ అవుతుంది కదా, నేను ఏం కండిషన్స్ రాయట్లేదు కదా. సో నాకు ఏమవుతుంది, అన్ని ప్రింట్ అవుతాయి. నేను ఏదైనా ఒక పర్టికులర్ కండిషన్ రాస్తే నాకు ఆ కండిషన్ ట్రూ అయితే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇప్పుడు మెయిన్ బ్లాక్ ఎలా అయితే జస్ట్ రాసేసి ప్రింట్ పర్పస్ ఎట్లా అయితే రాసానో, ఏం నేను కండిషన్ చెక్ చేయకుండా, వీటిని కూడా అలాగే రాసినట్టు కదా. ఇప్పుడు నేను ఏం కండిషన్ చెక్ చేయట్లేదు. సో నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఇది మెయిన్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వీటిలన్నిటికీ ప్రింట్ ఎల్ఎన్కి మనకి డిఫరెన్స్ తెలుసు. సో ఇక్కడ జస్ట్ ప్రింట్ అని పెట్టాము. సో ఏమవుతుంది, ఇన్నర్ బ్లాక్ 1 తర్వాత నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది కదా, ప్రింట్ ఎల్ఎన్ అని ఇక్కడ ఇచ్చాము. సో ఏమవుతుంది, నాకు ఇది ప్రింట్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్ గా, ఈ బ్లాక్ లోది ప్రింట్ అవుతుంది. ఈ బ్లాక్ లోపల మనం మళ్ళీ ఇంకొక బ్లాక్ రాసుకున్నాం, ఇన్సైడ్ బ్లాక్ రాసుకున్నాం. సో ఇన్సైడ్ బ్లాక్ లోది ప్రింట్ అవుతుంది. ఓకేనా, బ్లాక్స్ జస్ట్ ఏం లేదు, మనం కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజింగ్ ని ఒక బ్లాక్ అంటాము. దీంట్లో బ్లాక్స్ ని మనం దేంట్లో ఎక్కువగా యూజ్ చేస్తాము అంటే ఇఫ్, ఫర్, వైల్, డూ వైల్ వీటిలన్నిట్లో ఎక్కువగా యూజ్ చేస్తాము. అలాగే మనం ఇంకొకటి ఏంటంటే, ఒక నెస్టెడ్ స్విచ్ నెస్టెడ్ ఇఫ్ ఎలా అయితే రాసుకుంటున్నామో నెస్టెడ్ బ్లాక్స్ కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను, ఒక బ్లాక్ లో ఈ దీన్ని బ్రేసెస్ ని మనం మిస్ చేసి చాలా సార్లు రన్ చేస్తూ ఉంటాము బ్రేసెస్ రాయడంలో. సో బ్రేసెస్ రాసేటప్పుడు ఓపెన్ చేసి క్లోజ్ చేయకుండా, క్లోజ్ చేసి ఓపెన్ చేయకుండా ఇలా మనం బ్లాక్ ని రాస్తే అది బ్లాక్ కాదు. సో మనకి కంపల్సరీ కంపైలేషన్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో బ్లాక్స్ అంటే మనం వన్స్ మనం ఒక ఓపెన్ చేసాము ఒక కర్లీ బ్రేస్ అంటే కంపల్సరీ ఎండ్ చేయాలి, ఎండ్ చేయకపోతే కంపల్సరీ మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో ఇది బ్లాక్స్ గురించి. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక ఇఫ్ కండిషన్ ని రాస్తున్నాము. చూడండి ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఏమని, ఇఫ్ కండిషన్స్ లో ఎక్కువగా ఈ బ్లాక్స్ ని యూజ్ చేస్తాము అని చెప్పుకున్నాము. ఈ ఇఫ్ కండిషన్ లో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది, షార్ట్ మార్క్స్ అని చెప్పి, అంటే నాకు షార్ట్ లో తీసుకున్నాను, నా డేటా టైప్ ఏంటి షార్ట్. సో మార్క్స్ అనే వేరియబుల్ ని తీసుకున్నాను. ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ 90 కంటే హైయెస్ట్ గా ఉంటే నాకు ఏం ప్రింట్ అవ్వాలి, 2 స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వాలి అన్నాను. ఈ 2 స్టేట్మెంట్స్ నేను ఎలా చేశాను, ఒక బ్లాక్ లో పెట్టుకున్నాను. ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి అంటే నేను వితౌట్ బ్రాకెట్స్ రాయొచ్చు కదా. ఇఫ్ కండిషన్ తర్వాత నెక్స్ట్ ఓన్లీ సింగిల్ లైన్ ఉంది అంటే ఇప్పుడు ఏమవుతుంది, జస్ట్ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే నాకు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇఫ్ కండిషన్ ట్రూ అయింది, నాకు ఇప్పుడు 2 ప్రింట్ అయిపోతాయి. 2 స్టేట్మెంట్ ఎక్సలెంట్, స్కాలర్షిప్ గ్రాంటెడ్ అనేది 2 ప్రింట్ అవుతాయి. ఒకవేళ నాకు ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతాయి, ఓన్లీ 1 స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఎందుకని, నేను బ్లాక్ అనేది తీసేసాను, అంటే బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయలేదు ఇఫ్ తర్వాత. సో ఏమవుతుంది, ఈ కండిషన్ ట్రూ అయితే నాకు ఈ స్టేట్మెంట్ మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఇఫ్ కండిషన్ నెక్స్ట్ లైన్ ఏదైతే ఉందో
ఆ నెక్స్ట్ లైన్ సింగిల్ లైన్ ఒక్కటే ప్రింట్ ఇఫ్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవ్వగానే నాకు ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వదు. ఈ స్టేట్మెంట్ కి ఇఫ్ కండిషన్ కి ఎటువంటి రిలేషన్షిప్ లేదు ప్రెజెంట్. ఇంతకు ముందు బ్లాక్ లో ఉంది కాబట్టి 2 స్టేట్మెంట్స్ ఇఫ్ కండిషన్ ట్రూ అయితేనే. ఇప్పుడు మనకి ట్రూ అయినా ఫాల్స్ అయినా కానీ ఈ స్టేట్మెంట్ అనేది కామన్ గా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఏం ప్రింట్ అవుతుందో నాకు. సో జస్ట్ సింగిల్ లైన్ ప్రింట్ అవుతుంది. ఎందుకని? దీనికి ఇఫ్ కండిషన్ కి ఎటువంటి రిలేషన్షిప్ లేదు ప్రెజెంట్. ఎందుకని? మనం ఒక బ్లాక్ గా మనం ఇఫ్ కండిషన్ ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్ ఇవ్వలేదు, ఒక బ్లాక్ గా తీసుకోలేదు. అందుకనే మనకి మల్టిపుల్ లైన్స్ ఏమైనా ప్రింట్ చేయాలి అనుకుంటే ఇఫ్ రాసేటప్పుడు ఫర్ లూప్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే బ్రాకెట్స్ తీసుకుంటాము. ఒకవేళ సింగిల్ స్టేట్మెంట్ ఉంది, ఈ స్టేట్మెంట్ లేదు అనుకోండి, అలాంటప్పుడు మనం వితౌట్ బ్రాకెట్స్ అయినా తీసుకోవచ్చు. సో మనం ఒక బ్లాక్ గా తీసుకుంటే ఏంటంటే ఆ బ్లాక్ లో ఉన్న మొత్తం ప్రింట్ అవుతుంది ఇఫ్ కండిషన్స్ లో. ఓకేనా? ఓకే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ప్రాజెక్ట్ లో ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ లో మనం కర్లీ బ్రేసెస్ తీసుకుంటా ఉంటారా? ఇఫ్ తీసుకుంటాము. కానీ వైల్ కానీ డూ వైల్ కానీ. తీసుకుంటాం కదా. ఓకే. తీసుకోకపోతే సింగిల్ లైన్ ఉండదు కదా కంపల్సరీ. మనకు కండిషన్ ట్రూ అయితే సింగిల్ లైన్ ఉంటే నో ప్రాబ్లం, సింగిల్ లైన్ లేదు. సో అప్పుడు ఏం చేస్తాము, మల్టిపుల్ ఉన్నాయి సో అప్పుడు మల్టిపుల్ లైన్స్ ఉంటే కంపల్సరీ కర్లీ బ్రేసెస్ యూజ్ చేయాలి. కర్లీ బ్రేసెస్ తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, స్కోప్ ఆఫ్ వేరియబుల్స్. స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ అంటే మనకి ఐడియా ఉంటుంది ఆల్రెడీ. ఓకేనా? జస్ట్ ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, జస్ట్ వేరియబుల్ స్కోప్ చెప్పుకున్నాము. సో దాన్ని మనం ఇక్కడ బ్లాక్స్ లో చెప్పుకుంటున్నాము. బ్లాక్స్ లో ఎలా ఉంటుందో చూద్దాం. వేరియబుల్ స్కోప్ ఆల్రెడీ మనకు తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ ఏ అనే 2 వేరియబుల్స్ ని క్రియేట్ చేశాను. ఇక్కడ నేను జస్ట్ ఎక్స్ ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేశాను, వై అనే వేరియబుల్ ని ఎక్కడ క్రియేట్ చేశాను, నేను ఇన్నర్ బ్లాక్ 1 లోపల క్రియేట్ చేసుకున్నాను. ఓకే కదా, ఈ బ్లాక్ లోపల నేను వై అనే వేరియబుల్ ని క్రియేట్ చేశాను. సో నాకు ఆల్రెడీ ఎక్స్ తెలుసు. సో ఎక్స్ వాల్యూ ఎంత, 10 ఇంటూ 2. ఓకేనా, నాకు వై వాల్యూ ఎంత ఇప్పుడు, 10 ఇంటూ 2 20 అయిపోతుంది వై వాల్యూ. నెక్స్ట్ నాకు వై వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎక్స్ వాల్యూ ఇక్కడ నేను ఏం చేశాను, 50 అని చెప్పాను. నాకు ఆల్రెడీ ఎక్స్ ని నేను క్రియేట్ చేసేస్తున్నాను. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎక్స్ వాల్యూని నేను 50 చేస్తున్నాను. ఓకేనా, బాగా వినండి. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఎక్స్ వాల్యూని 50 చేస్తున్నాను. అంటే ఏమవుతుంది, నాకు జస్ట్ ఈ బ్లాక్ లోపల మాత్రమే ఎక్స్ వాల్యూ 50 ఉంటుందా, టోటల్ ఓవరాల్ ప్రాజెక్ట్ నాకు ఇక్కడ నుంచి ఎక్స్ అనేది 50 అయిపోతుందా? మళ్ళీ ఆ బ్లాక్ 50 ఉంటుంది. ఈ బ్లాక్ లోపల మాత్రమే 50 ఉంటుందా? బట్ నేను ఈ ఎక్స్ అనే వేరియబుల్ ని ఎక్కడ క్రియేట్ చేశానో చూడండి. ఎక్స్ అనే వేరియబుల్ ని ఎక్కడ క్రియేట్ చేశాను, నేను మెయిన్ బ్లాక్ లో క్రియేట్ చేశాను. మెయిన్ ఫంక్షన్ మొత్తం అవును, ఏంటంటే మెయిన్ బ్లాక్ లో నేను ఈ వేరియబుల్ ని క్రియేట్ చేశాను కాబట్టి నేను ఎక్కడ ఈ ఎక్స్ ని ఓవర్ రైట్ చేసినా, అంటే ఎక్స్ లో ఇంకొక వాల్యూని ఓవర్ రైట్ చేయడం అంటాం కదా, ఓవర్ రైట్ చేసినా నాకు ఈ ఎక్స్ లో ఉండే వాల్యూ 10 అనేది ఓవర్ రైడ్ అయిపోయి 10 బదులు నాకు 50 అనేది స్టోర్ అవుతుంది. ఓకే. అంటే నేను మెయిన్ లో క్రియేట్ చేశాను కాబట్టి దీన్ని నేను ఎక్కడైనా సరే మాడిఫై చేస్తే నాకు టోటల్ ప్రాజెక్ట్ మీద ఎఫెక్ట్ వస్తుంది. టోటల్ ఎక్స్ వాల్యూ మీద ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ నేను ఇక్కడ ఇంట్ అనే దాన్ని ఇప్పుడు వై అని తీసుకున్నాను. సో ఎక్స్ వాల్యూ ప్రెజెంట్ ఇక్కడ 10, ఇక్కడ ఏం చేంజ్ అవ్వదు. ఇప్పుడు వై వాల్యూ 20నే వస్తుంది. వై వాల్యూ నాకు 50 ఇంటూ 2 అని తీసుకోదు. ఓకే, అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ వెళ్తుంది కాబట్టి వై వాల్యూ 20నే వస్తుంది. మళ్ళీ వై వాల్యూ కూడా చేంజ్ అవుతుంది అని అనుకోవద్దు. వై వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. నాకు వై వాల్యూ అనేది నాకు 20నే ఉంటుంది. బట్ నెక్స్ట్ స్టెప్ వచ్చిన వై వాల్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత కదా నాకు ఎక్స్ వాల్యూ చేంజ్ అవుతుంది. సో ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ సేమ్ ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు 10 అనేది ఉండదు. నాకు ఇక్కడ ప్రింట్ అయ్యేటప్పుడు నాకు 10 అనే ప్రింట్ అవుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు 10 అనే తీసుకుంటుంది. సో 10 ఇంటూ 2 అని తీసుకుంటుంది. బట్ నాకు ఈ లైన్ స్టెప్ బై స్టెప్ వస్తుంది కాబట్టి ఈ లైన్ కి రాగానే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 10 అనేది ఉంటుంది ప్రీవియస్ గా, అది ఓవర్ రైడ్ అయిపోయి 50 అనేది స్టోర్ అవుతుంది.
సో ఇక్కడ నుంచి నాకు ఎక్స్ వాల్యూ ఎక్కడ ప్రింట్ చేయాలన్నా కానీ నాకు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 50 అనేది తీసుకోవాలి నేను. ఇక్కడ నుంచి నాకు ఎక్స్ వాల్యూ 50 అనేది తీసుకోవాలి. సో నెక్స్ట్ ఏం ప్రింట్ చేస్తున్నాను, ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. మనకు అర్థమైపోతుంది ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తే సో ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను నేను ఇక్కడ నెక్స్ట్ లైన్ లో. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది, ఎక్స్ వాల్యూ 50 అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇది మళ్ళీ బ్లాక్ లో లేదు, బ్లాక్ నుంచి బయటకు వచ్చేసాం. అంటే ఇప్పుడు నేను దీన్ని ఎక్కడ క్రియేట్ చేసినట్టు, మెయిన్ బ్లాక్ లో క్రియేట్ చేసినట్ట కాదా? దీన్ని కూడా నేను మెయిన్ బ్లాక్ లోనే క్రియేట్ చేశాను. బట్ ఏమవుతుంది అంటే ఈ స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ స్టెప్ కి వస్తాం, అంతేకాని దీన్ని కూడా నేను మెయిన్ లోనే క్రియేట్ చేసినట్టు. ఓకేనా, మెయిన్ లో క్రియేట్ చేసాం కాబట్టి ఓన్లీ ఇవి మాత్రమే మెయిన్ లో క్రియేట్ చేసినట్టు. ఇక్కడ బ్లాక్ ఓపెన్ అయింది కాబట్టి నెక్స్ట్ అన్ని మెయిన్ కాదు అని కాదు, మనకి బ్లాక్స్ ఓపెన్ అయినా సరే నేను ఇంకా మెయిన్ బ్లాక్ లోనే ఉన్నాను కాబట్టి మెయిన్ లోనే క్రియేట్ చేస్తున్నాను. బట్ నాకు ఈ స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఆ వేరియబుల్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడికి వచ్చాను, వై వాల్యూ నాకు ఏముంది, వై వాల్యూ అనేది ఇక్కడ నాకు వై వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది, 20 అని ప్రింట్ అవుతుందా? ఓకే, ఇక్కడ వై వాల్యూ 20 అని ప్రింట్ అవుతుందా? ఓకే, మనం ప్రెజెంట్ దేని గురించి, ఏ టాపిక్ గురించి చెప్పుకుంటున్నాం, వేరియబుల్ స్కోప్ అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. సో వేరియబుల్ స్కోప్ వచ్చినప్పుడు ప్రింట్ అవ్వదు. నరేంద్రనా? ఓకే, వై వాల్యూ ప్రింట్ అవ్వదు. ఎందుకని, మనం ప్రెజెంట్ చెప్పుకునే దేని గురించి, ఏ టాపిక్ గురించి చెప్పుకుంటున్నాం, వేరియబుల్ స్కోప్. స్కోప్ అంటేనే ఏంటి, మనం ఈ బ్లాక్ లో క్రియేట్ చేసాం కాబట్టి వై వాల్యూని, సో ఈ బ్లాక్ వరకే ఉంటుంది. వన్స్ ఈ బ్లాక్ నుంచి మనం బయటకు వచ్చేస్తే వై అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. వై వాల్యూ అనేది మనం ఇంతకు ముందు వేరియబుల్ స్కోప్ లో చెప్పుకున్నాం కదా, ఏమైంది మీకు మళ్ళీ? ఈ మనం విత్ ఇన్ ద బ్లాక్ క్రియేట్ చేసాము. సో ఎక్స్ వాల్యూ అంటే మనం మెయిన్ లో క్రియేట్ చేసాం కాబట్టి టోటల్ ప్రాజెక్ట్ మనకు వర్క్ అవుతుంది, మాడిఫై చేసినా మాడిఫై అవుతుంది. మనం ఈ వై వాల్యూని ఏం చేసాము, విత్ ఇన్ ద బ్లాక్ లో మనం క్రియేట్ చేసుకున్నాము. ఏమవుతుంది, వన్స్ బ్లాక్ నుంచి బయటకు రాగానే వై వాల్యూ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. కావాలంటే మళ్ళీ వై వాల్యూని మళ్ళీ ఇంకొక వేరియబుల్ గా కూడా తీసుకోవచ్చు, ఇక్కడ మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు ఇంకొక వాల్యూ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చి మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకని, వై అనేది మళ్ళీ ఇంకా న్యూ వేరియబుల్ లాగే తీసుకుంటుంది. అది మళ్ళీ ఎక్స్ ని మనం క్రియేట్ చేయలేం కదా, ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేయగలమా? ఇంత ఎక్స్ అన్నాం అనుకోండి, ఆల్రెడీ క్రియేటెడ్ అని వస్తుంది, ఆల్రెడీ సేమ్ నేమ్ తో ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాము అని వస్తుంది. బట్ మనం వై ని మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకని, విత్ ఇన్ ద బ్లాక్స్ మనం క్రియేట్ చేసినప్పుడు ఈ బ్లాక్ నుంచి బయటికి రాగానే వై అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ వై క్రియేట్ చేయగానే ఎలా తీసుకుంటుంది, ఒక న్యూ వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తే అది ఎలా ట్రీట్ చేస్తుందో అలాగే ట్రీట్ చేస్తుంది. ఓకే కదా, సో మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ వై అనేది వర్క్ అవ్వదు, ప్రింట్ అవ్వదు, మనకి ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకు అంటే వై అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది బ్లాక్ నుంచి బయటికి రాగానే. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మెయిన్ బ్లాక్ లోనే జెడ్ ని కూడా క్రియేట్ చేస్తున్నాను, జెడ్ ఈక్వల్ టు 20. సో నాకు జెడ్ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది, 20 అనేది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానో చూడండి, నెక్స్ట్ ఇన్నర్ బ్లాక్ 2 అంటే ఇంకొక బ్లాక్ తీసుకుంటున్నాను. ఈ బ్లాక్ లో ఏం చేస్తున్నాను, ప్రెజెంట్ నా ఎక్స్ వాల్యూ ఎంత, 50 కదా, 50ని నేను బ్లాక్ లోపల ఓవర్ రైట్ చేశాను. మీరు ఆ పాయింట్ గమనించండి, నేనేం చేశాను, ఎక్స్ ని ఎక్కడ ఓవర్ రైట్ చేశాను, బ్లాక్ లోపల ఓవర్ రైట్ చేశాను. కానీ నాకు బ్లాక్ బయటకు వచ్చినా కానీ ఎక్స్ వాల్యూ 50నే ఉంటుంది, 50 అనేది చేంజ్ అవుతుంది. ఎందుకని, ఎక్స్ ని నేను మెయిన్ బ్లాక్ లో క్రియేట్ చేశాను కాబట్టి నేను దాన్ని ఏ ఇఫ్ కండిషన్ లో కానీ ఏ బ్లాక్ లో కానీ నేను దాన్ని ఓవర్ రైడ్ చేసినా కానీ ఆ ఎఫెక్ట్ అనేది మెయిన్ లోకి వెళ్ళి మెయిన్ లో 10 అనేది ఓవర్ రైడ్ అయ్యి 50 అనేది స్టోర్ అవుతుంది. అంతేకాని ఈ బ్లాక్ లో క్రియేట్ చేశాను కాబట్టి ఎక్స్ కూడా, ఐ మీన్ ఎక్స్ వాల్యూ కూడా, సో ఈ బ్లాక్ నుంచి వన్స్ మనం బయటికి రాగానే యాజ్ ఇట్ ఈజ్ ఇంతకు ముందు ఎక్స్ వాల్యూ 10 కాబట్టి 10 ఉంటుంది అనుకోవద్దు. ఇది మనం ఎక్కడ క్రియేట్ చేసామన్నది మెయిన్.
ఓకేనా, ఎక్కడ వాల్యూ ఇస్తున్నాం అనేది ఇక్కడ ఎక్కడ క్రియేట్ చేసాం, మెయిన్ బ్లాక్ లో క్రియేట్ చేసాం. సో మనం ఎక్కడ మోడిఫై చేసినా కానీ ఆ ఎఫెక్ట్ అనేది మెయిన్ దాంట్లో పడిపోతుంది. ఇది మనం ఈ బ్లాక్ లో క్రియేట్ చేసాం కాబట్టి వన్స్ బయటకు వస్తే y అనేది మనకి డిస్ట్రాయ్ అయిపోతుంది. అలాగే ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇంకొక వైని మళ్ళీ ఇప్పుడు వైని క్రియేట్ చేస్తున్నాను. ఇది ఎలా ట్రీట్ చేస్తుంది, వై అనేది ఇంకొక న్యూ వేరియబుల్ గా తీసుకుంటుంది. సో వై అనేది మళ్ళీ బ్లాక్ లో క్రియేట్ చేస్తున్నాను విత్ ఇన్ ద బ్లాక్స్. సో నేను విత్ ఇన్ ద బ్లాక్స్ నేను ఏం చేస్తున్నాను, వై అనే ఇంకొక వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నాను. ఈ వై వాల్యూ ఇప్పుడు ఎంత, నాకు ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది ఇప్పుడు, 10 ఉంటుందా 50 ఉంటుందా? 50 ఉంటుంది నాకు y వాల్యూ, సారీ x వాల్యూ. సో 50 ఇంటూ 3, ఓకేనా. ఇప్పుడు నా y వాల్యూ ఎంత అంటే 150 అని చెప్పి వస్తుంది, y వాల్యూ 150 నాకు. సో నేను ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, నాకు ఇక్కడ 150 అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నా z వాల్యూ ఎంత, y కి ఈక్వల్ చేసాము. సో అంటే ఏంటి, z వాల్యూ కూడా 150. z అనే వేరియబుల్ ఎక్కడ క్రియేట్ అయింది, నాకు మెయిన్ లో క్రియేట్ అయింది. మెయిన్ మెథడ్. సో నాకు ఇక్కడ ఏమవుతుంది, 20 అనేది ఓవర్ రైడ్ అయిపోయి ఇక్కడ 150 అనేది స్టోర్ అవుతుంది. సో నేను z ని ఇక్కడ ప్రింట్ చేశాను, ఇక్కడ నాకు 150 అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ నేను z ని మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేశాను, ఇక్కడ నాకు ఏం ప్రింట్ అవుతుంది, z 150 అనేది ప్రింట్ అవుతుంది. అంతే కదా, మెయిన్ లో క్రియేట్ చేశాను కాబట్టి డైరెక్ట్ టోటల్ ప్రాజెక్ట్ మొత్తం ఓవర్ రైడ్ అయిపోయి 150 అనేది స్టోర్ అవుతుంది, 150 అనేది ప్రింట్ అవుతుంది. ఈ y అనేది ఏమవుతుంది, వర్క్ అవుతుందా? అవ్వదు. ఎందుకని, దీన్ని కూడా y ఇక్కడ కూడా మనం బ్లాక్ లోనే క్రియేట్ చేసాము. సో వన్స్ మనం బ్లాక్ నుంచి బయటికి రాగానే అది డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా వర్క్ అవ్వదు. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము, ఎక్స్ స్టెప్ బై స్టెప్, బట్ నేను కింద నుంచి వస్తున్నాను, ఓకేనా, ఇట్లా పైనుంచి ఇలా వెళ్తాం కదా. సో ఇక్కడ ఎక్స్ చూసుకుందాం, ఎక్స్ ఏం ప్రింట్ అవుతుంది, నాకు ఎక్స్ వాల్యూ ప్రెజెంట్ ఎంత, 50. ఎక్కడ మనం ఎక్స్ వాల్యూని చేయట్లేదు కదా, 50 అనేది ప్రింట్ అవుతుంది, ఓకేనా. వేరియబుల్ స్కోప్ అనేది ఎలా ఉంటుందో మనకి ఆల్రెడీ మనం చూసాం. ఇక్కడ చూడండి మనకి ఆన్సర్స్ వచ్చాయి. జెడ్ వాల్యూ ఎంత వస్తుంది, 150 అని ప్రింట్ అయింది, అవునా. వై వాల్యూ కూడా బ్లాక్ లోపల చూడండి, బ్లాక్ 2 అని పెట్టాం, బ్లాక్ 2లో 150 అని ప్రింట్ అవుతుంది. జెడ్ వాల్యూ బ్లాక్ 2లో 150 అని ప్రింట్ అయింది. వన్స్ మనం బ్లాక్ బయటకు వచ్చేసాం కదా, ఇదేంటి బ్లాక్ లో ఏ బ్లాక్ లో లేము, మెయిన్ బ్లాక్ లో ఉన్నాము. ఇక్కడ ప్రింట్ చేసినా కానీ నాకు జెడ్ వాల్యూ ఏమాత్రం చేంజ్ అవ్వలేదు అనడానికి ఇదే అన్నమాట. ఇక్కడ చూడండి జెడ్ వాల్యూ 150 అనే వచ్చింది. నార్మల్ గా అయితే జెడ్ వాల్యూ ఎంత రావాలి, 20 అని ప్రింట్ అవ్వాలి కదా, ఇంతకుముందు 20 ఉన్నింది కాబట్టి వన్స్ మనం బ్లాక్ బయటికి రాగానే. ఎక్స్ అలాగే ఎక్స్ వాల్యూ కూడా ఇక్కడ 10 అని ప్రింట్ అయింది, బట్ ఇక్కడ 50 అని ప్రింట్ అయింది. అంటే ఏంటి, మనం బ్లాక్ లోపల ఎక్స్ వాల్యూని చేంజ్ చేసినా కానీ ఎక్స్ ని మనం మెయిన్ లో క్రియేట్ చేసాం కాబట్టి, ఓకేనా, ఆ చేంజ్ అనేది దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఓకే కదా. వేరియబుల్ స్కోప్ అనేది బ్లాక్స్ లో ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం చూసేసాము, ఇది అసలు సింపుల్, మీరే చెప్పేయచ్చు. ఓకే, జస్ట్ ఇక్కడ బ్లాక్స్ పెట్టాము అంతే. అక్కడ మనం ఏం చేసాము, ఇఫ్ కండిషన్స్, లూప్స్ జస్ట్ మనం అని చెప్పాను నేను, ఓకే కదా. బ్లాక్స్ ఇంతే, మనకి స్కోప్ మనకు మెయిన్ గా ఇంపార్టెంట్. స్కోప్ అనేది మనకు తెలిస్తేనే మనం జస్ట్ ఏం చేయడానికైనా వీలుంటుంది. మనకి ఆ వేరియబుల్ స్కోప్ అనేది అర్థం కాలేదు అనుకోండి, మనం ఎక్కడ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నామో తెలియదు, ఆ వాల్యూ ఎక్కడ వరకు ఉంటుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ లూప్ రాస్తున్నారు, ఈ ఫర్ లూప్ లో నేను ఇక్కడ ఒక వేరియబుల్ ని క్రియేట్ చేశాను. సో ఈ వేరియబుల్ స్కోప్ ఎంత వరకు ఉంటుంది అనేది నాకు ఐడియా ఉండాలి, లేకపోతే ఇప్పుడు మనం లూప్ ని కూడా రాయలేము, ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇప్పుడు నాదేంటి లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్ ఇన్ జావా, లైఫ్ టైం కనుక్కోవడం ఎలా ఏం చేస్తున్నాం ఇక్కడ మీరే ట్రై చేయండి. ఇప్పుడు మనం ఒక ఫర్ లూప్ రాస్తున్నాము, లూప్ లో ఎక్స్ వాల్యూ ఇక్కడ వేరియబుల్ క్రియేట్ చేసాము అంటే ఫర్ లూప్ లోపల క్రియేట్ చేస్తున్నాము. వన్స్ ఫర్ లూప్ కంప్లీట్ అయింది అంటే మనకి ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాను, ఫర్ లూప్ మనం చెప్పుకోలేదు, జస్ట్ ట్రై చేయండి. ఎక్స్ వాల్యూ 0 అన్నాను, 0. నెక్స్ట్ ఇదేంటి, కండిషన్, ఇనిషియలైజేషన్, 3 పార్ట్స్ ఉంటాయి లూప్ లోపల, ఫర్ లూప్ లోపల. ఇనిషియలైజేషన్ పార్ట్, ఇదేంటి కండిషనల్, తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ పార్ట్ అంటాం అనమాట దీన్ని.
సో ఫస్ట్ ఇనిషియలైజ్ చేసాము, తర్వాత మనం ఏం చేస్తున్నాము, కండిషన్ చెక్ చేస్తున్నాము. సో 0 <3 కండిషన్ ట్రూనా ఫాల్సా? సో కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయితేనే లూప్ లోపలికి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేసాము, ఇంట్ y ఈక్వల్ టు -1 అంటే -1 అనే వేరియబుల్ y అనే వేరియబుల్ ని నేను లూప్ లోపల క్రియేట్ చేశాను. నాకు ఏమవుతుంది ఇప్పుడు, నాకు ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ, నెక్స్ట్ y వాల్యూ ప్రింట్ -1. అవ్వాలి. y ఈజ్ అని చెప్పి -1 అని ప్రింట్ అవుతుంది. సో y ఈజ్ -1 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేశాను, y ఈక్వల్ టు 100 అంటే y ని ఇక్కడ లోపల ఓవర్ రైట్ చేసుకోవచ్చు కదా, నాకు ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు, విత్ ఇన్ ద బ్లాక్ లోనే ఉన్నాను నేను. సో నాకు ఏమవుతుంది ఇప్పుడు, y వాల్యూ ఏమవుతుంది, 100 అవుతుంది. y ఈజ్ నౌ 100 అని ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రింట్ అయిపోయింది. ఓన్లీ ఒక్కసారి ప్రింట్ అవుతుందా, అంతేనా? నాకు అంటే నేను ఒక లూప్ రాశాను. సో నాకు ఎలా, లూప్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, లూప్ అనేది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒకసారి ఎక్స్ వాల్యూ ట్రూ అయింది, 0 <3 కండిషన్ అన్నారు కాబట్టి 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. కాదు 3 అన్నామని 3 టైమ్స్ కాదు, ఏమవుతుంది, కండిషన్ ట్రూ అయింది. ఓకేనా? ఇక్కడే ఫర్ లూప్ గురించి కూడా జస్ట్ ఐడియా తెచ్చుకోండి. ఓకేనా? ట్రూ అయింది, కండిషన్ ట్రూ అవగానే నాకు లోపలికి వస్తుంది. ఫర్ లూప్ ఇక్కడ వరకు ఉంది. సో నాకు ఏమవుతుంది, ఈ వేరియబుల్ క్రియేట్ అవుతుంది, మెమరీ క్రియేట్ అవుతుంది, నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, y అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది నాకు, y ఈజ్ అని చెప్పి -1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, y ని ఓవర్ రైట్ చేస్తున్నాము, y వాల్యూ 100 అయింది. నెక్స్ట్ ఏం ప్రింట్ అవుతుంది, y ఈజ్ అని చెప్పి నౌ ఇప్పుడు ఎంత మనకి, y వాల్యూ 100. సో నాకు 100 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా వస్తుంది లూప్ అంటే. లూప్ అంటేనే అంతే అన్నమాట. మళ్ళీ ఈ పార్ట్ ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఇక్కడ కండిషనల్ పార్ట్కి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పటికి నాకు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ఉంటుంది, నాకు ఈ కండిషన్ చెక్ చేయగానే ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఈ కండిషన్ వన్స్ చెక్ చేయగానే నాకు నెక్స్ట్ ఏముంది, ఇంక్రిమెంట్ ఉంది. సో ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ ఇంతకుముందు 0 ఉంది, ఇప్పుడు ఏమవుతుంది 1 అవుతుంది. 1 <3 సో ఎక్స్ వాల్యూ కండిషన్ మళ్ళీ చెక్ చేస్తుంది. కండిషన్ మళ్ళీ ట్రూ అవ్వగానే ఏమవుతుంది, మళ్ళీ లోపలికి వస్తుంది. మళ్ళీ వేరియబుల్ ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ వేరియబుల్ వైకి వస్తుంది, వై మళ్ళీ ప్రింట్ అవుతుంది. అంటే ఈ 2 స్టెప్స్ మళ్ళీ ప్రింట్ అవుతాయి. ఒకసారి ప్రింట్ అయ్యాయి, సో సెకండ్ టైం మళ్ళీ 2 స్టెప్స్ ప్రింట్ అవుతాయి. ఓకేనా? మళ్ళీ వెళ్తుంది, నాకు మళ్ళీ వెళ్ళేటప్పటికి మళ్ళీ ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది కదా. సో ఇప్పుడు చెక్ చేస్తుంది మళ్ళీ 2 <3 అంటే ఇంక్రిమెంట్ పార్ట్ అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నామంటే ఒకసారి లూప్ కంప్లీట్ అవ్వగానే 1 ఇంక్రిమెంట్ అవుతుంది, ఇంక్రిమెంట్ అయ్యి కండిషన్ చెక్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం కండిషన్ చెక్ చేస్తుంది, ఎక్స్ వాల్యూ ఎంత, 2 <3 అని కండిషన్ చెక్ చేస్తుంది. సో ఏమవుతుంది, కండిషన్ ట్రూ అవుతుంది. ట్రూ అవగానే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఇవన్నీ ప్రింట్ అయిపోతాయి. మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 3 అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, 3 <3 కండిషన్ ట్రూనా ఫాల్సా? సో ఫాల్స్ అయింది. ఇప్పుడు ఫాల్స్ అయిన తర్వాత లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇంక అర్థమైందా? ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఈ లూప్ రన్ అవుతూనే ఉంటుంది. ఇలా ఎక్స్ వాల్యూ ఎలా ఇంక్రిమెంట్, మనం ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఏంటి, 1 ఇంక్రిమెంట్ అవ్వమని, 1 ఇంక్రిమెంట్ అవుతుంది, కండిషన్ చెక్ చేస్తుంది, 1 ఇంక్రిమెంట్ అవుతుంది, కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయినప్పుడల్లా నాకు ఈ స్టేట్మెంట్స్ మొత్తం ప్రింట్ అవుతాయి. ఒక లూప్ లోపల ఎప్పుడు రాస్తాము అంటే, నాకు ఆ కండిషన్ ట్రూ అయినప్పుడల్లా నాకు ఇవన్నీ ప్రింట్ అవ్వాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఒక లూప్ లో రాసుకుంటాము. ఓకేనా? లూప్ లో రాసి ఈ కండిషన్ ఎన్నిసార్లు ట్రూ అయితే అన్ని సార్లు నాకు లూప్ మొత్తం రన్ అయ్యి లూప్ లో ఎన్ని స్టేట్మెంట్స్ రాస్తే అన్ని ప్రింట్ అవుతాయి. లూప్ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, ఇక్కడ ఇంక్రిమెంట్ రాసాం కాబట్టి 1 ఇంక్రిమెంట్, మనం 2 కావాలంటే 2 ఇంక్రిమెంట్ రాసుకోవచ్చు. ఓకేనా? సో 1 ఇంక్రిమెంట్ అన్నాం కాబట్టి 1 ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది, కండిషన్ చెక్ చేస్తుంటుంది. కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు నాకు ఈ లూప్ రన్ అవుతూ ఉంటుంది. వన్స్ కండిషన్ ఫాల్స్ అవ్వగానే నాకు ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాము. ఇది ఫర్ లూప్. సో ఇక్కడ వేరియబుల్ స్కోప్ ఎలా ఉంది,
వేరియబుల్ స్కోప్. ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఏంటి, వేరియబుల్ స్కోప్ ఎలా ఉంది ఇక్కడ, లైఫ్ టైం. ఇప్పుడు ఎంత వరకు ఉంటుంది, ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఈ వై అని చెప్పేది ఏం చెప్పాను, ఫర్ లూప్ లోపల క్రియేట్ చేశాను. సో నాకు ఈ వై అనేది ఎప్పటి వరకు దాని లైఫ్ టైం ఎప్పటి వరకు అది ఉంటుంది అంటే, నాకు లూప్ కంప్లీట్ అయ్యి లూప్ ఫాల్స్ అయ్యేంత వరకు, ఫాల్స్ అయ్యి నాకు బయటకు వచ్చేంత వరకు ఈ వై వాల్యూ అనేది ఉంటుంది. వన్స్ నాకు లూప్ కంప్లీట్ అయ్యి బయటకు రాగానే వై అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎలా అయితే బ్లాక్ లోపల రాసినప్పుడు బ్లాక్ లోపల స్టేట్మెంట్స్ అన్ని ప్రింట్ అయినంత వరకే ఆ వై అనేది ఉంటుంది. వన్స్ మనం బ్లాక్ నుంచి బయటకు రాగానే వై అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే, అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం, వన్ టైమే మనకి ప్రింట్ అవ్వదు. ఎన్నిసార్లు అయినా లూప్ ఎన్నిసార్లు మనకి రన్ అయితే అన్ని సార్లు వై వాల్యూ అనేది ఉంటుంది. లూప్ వన్స్ కంప్లీట్ అయిపోయి లూప్ నుంచి మనం బయటికి రాగానే ఈ వై అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే దాని లైఫ్ టైం ఎంత వరకు, లూప్ రన్ అయినంత వరకే దాని లైఫ్ టైం, వై యొక్క లైఫ్ టైం. వన్స్ లూప్ కంప్లీట్ అయిపోగానే వై అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఓకే ఓకే కదా, ఎవరికి ఏం డౌట్స్ లేవు కదా ఇంతవరకు. లైఫ్ టైం ఆఫ్ ది వేరియబుల్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ వరకు మనకి ఎవరికి ఏం డౌట్స్ లేవు. సో ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, మనకు ఆల్రెడీ మనం వేరియబుల్ క్రియేట్ చేసేది స్ట్రింగ్ ఎలా క్రియేట్ చేయాలో మనం చెప్పుకున్నాం కదా. ఇలా క్రియేట్ చేయొచ్చా, ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు స్ట్రింగ్ ని మల్టిపుల్ లైన్స్ రాశాను, ఇలా క్రియేట్ చేశాను. సో ఇది రైటా రాంగా, ఆల్రెడీ మనం స్ట్రింగ్ చెప్పుకున్నాం. నో ఐడియా. సో ఇలా స్ట్రింగ్ క్రియేట్ చేసేటప్పుడు నేను లాంగ్ టెస్ట్ అనే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేశాను, అదాన్ని స్ట్రింగ్ గా తీసుకున్నాను. నాకు స్క్రీన్ స్ట్రక్ అయిందండి. పైన నాకు చూపిన ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, స్ట్రింగ్ అనేది ఉంది. సో ఈ స్ట్రింగ్ ని నేను మల్టిపుల్ లైన్స్ లో ఇట్లా క్రియేట్ చేశాను. సో ఇది ఇలా క్రియేట్ చేయొచ్చా లేదా చేయకూడదు? చేయొచ్చు. ఎందుకని, ఎలా కన్కాటినేషన్ సింబల్ యూజ్ చేశాను కాబట్టి నేను మల్టిపుల్ లైన్స్ లో నేను ఇలా ఒక స్ట్రింగ్ ని క్రియేట్ చేయొచ్చు. సో నో ప్రాబ్లం నాకు కదా. సో నేను ఏం చేస్తున్నాను, నాకు ఇక్కడ ఏం చేస్తున్నాను, మల్టిపుల్ స్టేట్మెంట్స్ ని ఎలా క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఇలా రాయొచ్చా? వ్యాలిడ్. ఎందుకని, ఇక్కడ సెమీ కోలన్ పెట్టాం కాబట్టి వ్యాలిడ్. అదే కానీ జస్ట్ కామా పెడితే ఇన్వాలిడ్. ఒకవేళ నేను సేమ్ అంటే డేటా టైప్ సేమ్ అనుకోండి, ఇక్కడ ఇంట్ ఉంది, ఇక్కడ ఫ్లోట్ ఉంది, బట్ నేను అన్ని ఇంటీజర్ వే క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒకటి రాస్తాను, అది వ్యాలిడా కాదా చెప్పండి. a = 7, b = 10, ఇది వ్యాలిడా కాదా? కాదండి, వ్యాలిడ్ కదా. ఇది కూడా వ్యాలిడ్ అనండి. ఎందుకంటే నేను సేమ్ దీని కూడా ఇంటీజర్ టైపే డేటా టైపే తీసుకుంటున్నప్పుడు జస్ట్ కామాతో సపరేట్ చేసి నేను 2 times రాయకుండా ఇలా క్రియేట్ చేయకుండా దాన్ని నేను ఇలా తీసేసుకోవచ్చు. ఈ సెమీకోలన్ అనేది ఎప్పుడు పెడతాము అంటే, నాకు ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్, ఇక్కడ నేను ఫ్లోట్, ఇక్కడ డబుల్. సో అందుకని నేను సెమీకోలన్ తో ఎండ్ చేశాను. ఒకవేళ నాకు 2 వేరియబుల్స్ నాకు ఇంటీజర్ టైప్ అయితే కామాతో నేను జస్ట్ రాసేయచ్చు. సెమీకోలన్ పెట్టకూడదు, పెడితే రాంగ్. అప్పుడు సెమీకోలన్ పెట్టాము అంటే నేను కంపల్సరీ ఈ డేటా టైప్ ఏంటో నేను రాయాలి. సేమ్ డేటా టైప్ అయినా పర్లే, మళ్ళీ రాయాలి. సెమీకోలన్ తో ఎండ్ చేసాము అంటే. సో ఓకే కదా. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఎక్స్ప్రెషన్స్, స్టేట్మెంట్, లైన్ అండ్ బ్లాక్ ఇన్ జావా. సో అంటే ఏంటి, మనం ఎక్స్ప్రెషన్స్ చెప్పుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఒక ఎక్స్ప్రెషన్ గురించి మనం చెప్పుకుందాం ఫస్ట్. ఎక్స్ప్రెషన్స్ అని వేటిని అంటాం మనము, జస్ట్ స్విచ్ లో ఎక్స్ప్రెషన్ చెప్పొద్దు, జస్ట్ మనం ఎక్స్ప్రెషన్స్ అని వేటిని అంటాం. నార్మల్ గా మనకి మ్యాథ్స్ లో మనకి ఐడియా ఉంటుంది, a + b a * b a - b.
ఏవైనా ఇప్పుడు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చి ఏమైనా 2 వేరియబుల్స్ ని సమ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ అలా చేస్తున్నామంటే దాన్ని అంతా టోటల్ మొత్తాన్ని ఏమంటాము ఒక ఎక్స్ప్రెషన్ అంటాం అన్నమాట. ఇలా మనం ఎక్స్ప్రెషన్స్ రాసేటప్పుడు ఓకేనా. ఎలా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది కూడా స్పెషల్ క్యారెక్టరే కదా, ఈ గ్రేటర్ దెన్ అనేది కూడా నాకు ఒక స్పెషల్ క్యారెక్టరే. సో నేను ఏం చేస్తున్నాను, నాకు ఇక్కడ గ్రేటర్ దెన్ అనేది కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్. నేను ఎక్స్ప్రెషన్స్ సో ఏ ఎక్స్ప్రెషన్ అయినా రాసేటప్పుడు సో ఎక్స్ప్రెషన్స్ లేదా స్టేట్మెంట్స్ ఎలా రాస్తాను, స్టేట్మెంట్ అంటే ఎలా రాస్తాను, నేను ఒక స్టేట్మెంట్ అంటాను. ఎక్స్ప్రెషన్ అంటే ఏదైనా 2 ఆపరెంట్స్ ఒక ఆపరేటర్ ని యూజ్ చేసి ఏమైనా 2 ఆపరెంట్స్ ని మనం యాడ్ చేయడం కానీ సమ్ చేయడం కానీ చేస్తున్నాము అంటే ఓకేనా, దాన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. స్టేట్మెంట్స్ అని వేటిని అంటాం మనము, సెమీకోలన్ తో చాలా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. చాలా ఎక్స్ప్రెషన్స్ ఉండి ఆ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని సెమీకోలన్ తో ఎండ్ చేస్తుంటే దాన్ని మనం స్టేట్మెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం దేని స్టేట్మెంట్ అనొచ్చు, మనం రాసే ప్రోగ్రామ్స్ లో ఎక్కువగా మనం సెమీకోలన్ కంపల్సరీ యూజ్ చేస్తూ ఉంటాము. system.out.println system.out.println అని చెప్పి కంపల్సరీ మనం సింగిల్ హాయ్ అని జస్ట్ రాసిన సెమీకోలన్ తో ఎండ్ చేస్తాము, లేదా ఒక సెంటెన్స్ రాసినా కానీ సెమీకోలన్ తో ఎండ్ చేస్తాం. సో దాని మొత్తాన్ని ఏమంటాం, ఒక స్టేట్మెంట్ అంటాం, సింగిల్ స్టేట్మెంట్ అంటాం. అలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ కూడా రాసుకోవచ్చు కదా మనం system.out.println అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ లైన్ లో మళ్ళీ ఇంకొకసారి ఇలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ని రాసుకోవచ్చు, సింగిల్ స్టేట్మెంట్స్ ని రాసుకోవచ్చు. మనం ఎక్స్ప్రెషన్స్ అని వేటిని అంటాము అంటే ఏవైనా 2 ఆపరేటర్స్ 1 ఆపరేటర్ 2 ఆపరెంట్స్ 1 or more operators. దేనికి ఎక్స్ప్రెషన్ కా, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, A+B+C అనేది కూడా ఒక ఎక్స్ప్రెషన్ కదండి. A+B+C ఓకే ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనం జస్ట్ స్టేట్మెంట్ అని దేన్ని అంటాము, A+B+C సెమీకోలన్ ఎండ్ చేస్తే స్టేట్మెంట్, సెమీకోలన్ తో ఎండ్ చేస్తే స్టేట్మెంట్ అంటాము. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ప్రెషన్ అనే దాన్ని జస్ట్ మనం ఏదైతే ఇప్పుడు A+B+C అన్నాము సెమీకోలన్ తో ఎండ్ చేయకపోతే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటాము. స్టేట్మెంట్ అనే ఎప్పుడు అంటాము, సెమీకోలన్ తో ఎండ్ చేస్తే మనము దాన్ని స్టేట్మెంట్ అంటాము. ఓకే కదా, అంటే జస్ట్ మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ స్టేట్మెంట్ అని మనం సేమ్ కాకుండా సింగిల్ చిన్న ఉన్నా కానీ మనకి ఎక్స్ప్రెషన్స్ ఏవైనా. సో అందుకని మనం జస్ట్ మనం ఏం చెప్పుకుంటాము, 1 ఆపరేటర్ అండ్ 2 ఆపరెంట్స్. సో మల్టిపుల్ ఉన్నా నో ప్రాబ్లం, జస్ట్ మనం సెమీకోలన్ తో ఎండ్ చేయకపోతే అది ఎక్స్ప్రెషన్ అయిపోతుంది, సెమీకోలన్ తో ఎండ్ చేసాము అంటే అది స్టేట్మెంట్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్. లైన్ ఆఫ్ కోడ్ అంటే మనం ఏం చేస్తాము, ఎక్కువగా ఎట్లా రాస్తాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్ట్రింగ్ ఇలా రాసాము, ఒక స్ట్రింగ్ అనే వేరియబుల్ ని నేను క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, స్ట్రింగ్ అని చెప్పి ఒక వేరియబుల్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నేను ఇక్కడ ఏం చేస్తాను, రిజల్ట్ అనేది ఒక దాన్ని తీసుకున్నాను, రిజల్ట్ అని చెప్పి తీసుకొని నేను ఇక్కడ ఒక రాస్తున్నాను అనమాట. ఏం రాస్తున్నాను, హాయ్ హలో అని రాస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం, లైన్ ఆఫ్ కోడ్. ఎందుకని అంటే ఇదొక వర్డ్, బట్ మనం ఏం చేస్తున్నాము, స్పేసెస్ ఉన్నాయి, స్పేసెస్ రాసినా కానీ దీని మొత్తాన్ని మనం ఏం చేస్తున్నాము, దేంతో డబుల్ కొటేషన్స్ లో పెడుతున్నాము. కాబట్టి దీన్ని ఏమంటాం, దీన్ని అంతా మనము సింగిల్ లైన్ అన్నమాట. అవును కదా, అంతే కదా, ఒక స్ట్రింగ్ లో తీసుకున్నాం కాబట్టి సింగిల్ లైన్ లో తీసుకున్నాం. సో ఇదంతా ఏమవుతుంది, ఒక లైన్, ఒక స్ట్రింగ్ కి మనం క్రియేట్ చేసాం కాబట్టి ఇట్లా ఎన్ని స్పేసెస్ తో మనం ఒక సెంటెన్స్ రాసినా కానీ ఆ టోటల్ ఆ సెంటెన్స్ ని మనం ఎలా తీసుకుంటాము, ఒక లైన్ కోడగానే తీసుకుంటాము. ఇప్పుడు ది స్టేట్మెంట్ స్పాన్స్ మల్టిపుల్ లైన్స్ అన్నాము, ఇదంతా ఒక లైన్ గానే తీసుకుంటాం కదా మనం ప్రింట్ చేసుకునేటప్పుడు.
ఇక్కడ ఇలా మనం క్రియేట్ చేసుకొని ఉండొచ్చు. బట్ ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళి లాంగ్ టెస్ట్ అనేది నేను ప్రింట్ చేయాలి అనుకున్నాను. నాకు ఎలా ప్రింట్ అవుతుంది? నేను ఇట్లా ఇక్కడ మల్టిపుల్ లైన్స్ లో రాశాను కాబట్టి నాకు మల్టిపుల్ లైన్స్ లో ప్రింట్ అవుతుందా? లేదు, సింగిల్ లైన్ లో నాకు సింగిల్ లైన్ లో ప్రింట్ అవుతుంది. అవును కదా. సో నేను ఎలా తీసుకున్నా కానీ నాకు వేరియబుల్ ఎలా క్రియేట్ చేశాను అనేది కాదు, నాకు ప్రింట్ అయ్యేది సింగిల్ లైన్ లోనే ప్రింట్ అవుతుంది. ఓకే కదా. సో అది నెక్స్ట్ ఏంటి, బ్లాక్ ఆఫ్ కోడ్. బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే మనం ఇప్పుడే జస్ట్ చూసామన్నమాట. కర్లీ బ్రేసెస్ లోపల మనం ఏదైతే పెడుతున్నామో దాన్నంతా మనం ఏమంటాము, బ్లాక్ ఆఫ్ కోడ్ అంటాము. ఆ బ్లాక్ లో మనం ఓన్లీ సింగిల్ లైన్ రాయొచ్చా, మల్టిపుల్ లైన్ రాయొచ్చా? ఏమైనా రాసుకోవచ్చు. మల్టిపుల్ లైన్స్ రాసుకోవచ్చు, సింగిల్ లైన్ రాసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, నేను మల్టిపుల్ బ్లాక్స్ రాసుకోవచ్చు ఒక క్లాస్ కి. ఎన్ని బ్లాక్స్ అని ఏమైనా రూల్ ఉందా? ఎన్ని బ్లాక్స్ ఏ రాయాలి? ఏం లేదా? ఏం లేదు, ఎన్ని బ్లాక్స్ అయినా రాసుకోవచ్చు. విత్ ఇన్ ద బ్లాక్ ఇంకొక బ్లాక్ రాసుకోవచ్చు. అలా నెస్టెడ్ బ్లాక్స్ ఎన్నైనా రాసుకోవచ్చు. సో నో ప్రాబ్లం, దానికి మనకి ఏమి ఉండదు. అవునా? సో మనం ఎక్కడ రాస్తాం, ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాము బ్లాక్స్ ని? కండిషనల్ స్టేట్మెంట్స్ అట్లా ఎక్కడైనా సరే మనం యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ బాడీ గురించి చెప్పుకున్నాం. బాడీ అంటే ఏం చేస్తాం మనము? ఇప్పుడు ఇఫ్ కండిషన్ తీసుకున్నాము, ఇఫ్ ఎల్స్ తీసుకున్నాము. సో మనం ఇప్పుడు దాని బాడీ, అప్పుడు దాంట్లో ఏది మన బాడీ అవుతుంది? టోటల్ ఇఫ్ ఎల్స్ మొత్తం బాడీ అవుతుంది. టోటల్ ఇఫ్ ఎల్స్, వైల్ లూప్, వీటిలన్నిటిని మనం ఏమంటాము? బాడీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇఫ్ కండిషన్ తీసుకున్నాను. ఇక్కడ ఈ స్టేట్మెంటే చూడండి, నాకు ఈ స్టేట్మెంట్ లో నాకు ఇప్పుడు ఇఫ్ కండిషన్ ట్రూ అయితే నాకు ఏం ప్రింట్ అవుతుంది? నాకు ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఏ స్టేట్మెంట్ కి వెళ్తుంది? జస్ట్ అంటే ఆ స్టేట్మెంట్ నాకు ఒకవేళ ఈ ప్లేస్ లో నేను ప్రింట్ చేస్తున్నాను, ఈ ప్లేస్ లోను ప్రింట్ చేస్తున్నాను అంటే నేను ఇక్కడ సిస్టమ్ అని రాశాను, ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాశాను. సో నాకు ఇఫ్ కండిషన్ ట్రూ అయితే నాకు ఏం ప్రింట్ అవుతుంది? జస్ట్ అంటే నాకు నెక్స్ట్ లైన్ ప్రింటింగ్ చెప్తుంది. కండిషన్ ట్రూ అయితే మాత్రమే నేను కండిషన్ ట్రూ అయినప్పుడు నాకు, ఇప్పుడు కండిషన్ ట్రూ అయింది అనుకోండి, వెంటనే ఏ స్టేట్మెంట్ నాకు ప్రింట్ అవుతుంది? ఇది ఈ బి ఈక్వల్ టు సి అనేది కామన్ అన్నిటికీ. కండిషన్ ఫాల్స్ అయినా కానీ ప్రింట్ అవుతుంది. నాకు ఓన్లీ ట్రూ అయినప్పుడు నాకు ఏ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది? ఏ ఈక్వల్ టు బి అనేది ప్రింట్ అవుతుంది కండిషన్ ట్రూ అయితే. ఫాల్స్ అయితే నాకు ఈ లైన్ ప్రింట్ అవ్వదు. ఎందుకని? నేను బ్రాకెట్స్ రాయలేదు కదా, బ్లాక్ లో రాయలేదు, వీటిలన్నిటిని వితౌట్ బ్లాక్ రాశాను. సో ఓకే, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇటరేషన్ స్టేట్మెంట్స్. ఇటరేషన్ స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు వరకు మనం చూస్తూనే ఉన్నాము, ఫర్ లూప్ ని చాలా సార్లు చూసాము. ఓకేనా. దీంట్లో ఇటరేషన్ స్టేట్మెంట్స్ లో మనం సెలెక్షన్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. కంట్రోల్ స్టేట్మెంట్స్ లో 3 స్టెప్స్ ఉన్నాయి. ఓకేనా. దాంట్లో ఏంటి? ఫస్ట్ ది సెలెక్షన్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ ది ఇటరేషన్ స్టేట్మెంట్స్, ఇంకొకటి జంప్ స్టేట్మెంట్స్. మనం ఇప్పటి వరకు చెప్పుకుంది ఏంటి? సెలెక్షన్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయిపోయింది. మనం సెకండ్ స్టెప్ కి వచ్చాం, ఇటరేషన్ స్టేట్మెంట్స్. సో ఇటరేషన్ స్టేట్మెంట్స్ అంటే ఏముంటాయంటే ఇటరేషన్స్ అంటే లూప్స్ అన్నమాట. ఇటరేషన్స్ ఇలా, ఇటరేషన్స్ అంటే ఇలా రన్ అవుతూనే ఉంటాయి, ఇంకా ఆ లూప్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇటరేట్ అవుతూనే ఉంటాయి. సో దాంట్లో ఏమేమి ఉన్నాయి? ఫర్ లూప్ ఉంది, వైల్ ఉంది, డూ వైల్ ఉంది. 3 ఉన్నాయి ఇటరేషన్ లూప్ స్టేట్మెంట్స్ అంటే. దాంట్లో మళ్ళీ 3 లూప్స్ ఉన్నాయి, లూప్స్ అంటాం దాన్ని. 3 లూప్స్ ఉన్నాయి, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్. సో ఎందుకు మనకి ఇవి, వాటి వల్ల యూజ్ ఏంటి అనే దాని గురించి మనం చూస్తే, ఇక్కడ చూడండి, హలో అనేది నాకు 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో నేను ఏం చేశాను? 10 టైమ్స్ రాసుకున్నాను. సో ఎప్పుడు కూడా నేను ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను అంటే డూప్లికేట్ కోడ్ ని రాయకూడదు కదా, డూప్లికేట్ కోడ్ ని అవాయిడ్ చేసేయాలి. సో నేను డూప్లికేట్ కోడ్ ని అవాయిడ్ చేసి నేను ప్రోగ్రామ్ ని రాయాలి. సో ఇప్పుడు నేను ఇదంతా డూప్లికేట్ కదా, ఇప్పుడు ఆ ఫస్ట్ లైన్ వరకు ఓకే, ఇదంతా డూప్లికేట్ కోడే. సో నేను ఇదంతా రాయాలి. ఇప్పుడు ఓకే 10 టైమ్స్ కాబట్టి నేను రాసాను. 100 టైమ్స్ సేమ్ లైన్ ని రాయమంటాం, అప్పుడు మనకే విసుకొచ్చేస్తుంది. సేమ్ లైన్ 100 టైమ్స్. ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, చెక్ చేసేటప్పుడు కూడా మనకి ప్రాబ్లమే. 100 లైన్స్ సేమ్ కోడ్. సో
ఇలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఒక లూప్ ని రన్ చేస్తాము. ఆ లూప్ ని ఎలా రన్ చేస్తామో చూడండి. దీంట్లో మళ్ళీ ఏమున్నాయి, వైల్ లూప్, డూ వైల్, ఫర్ లూప్. సో ఫస్ట్ మనం ఫర్ లూప్ గురించి చెప్పుకుందాము. వైల్ లూప్ గురించి వదిలేయండి, ఫర్ లూప్ గురించి చెప్పుకుందాం ఫస్ట్. ఎందుకంటే ఫర్ లూప్ గురించి జస్ట్ మనం చూస్తున్నాం కాబట్టి. సో ఫర్ లూప్ లో 3 పార్ట్స్ ఉంటాయి. ఫర్ ని ఎలా రాస్తాము, ఫర్ లూప్, ఇక్కడ మనం ఆ కండిషన్ చెక్ చేయడం కానీ ఇంక్రిమెంటల్ పార్ట్ కానీ అవన్నీ ఇక్కడ రాసుకుంటాము. ఇలాగే ఒక బ్లాక్, అంటే ఇది బాడీ అన్నాం కదా ఇంతకు ముందు మనం, ఇఫ్ కండిషన్ లో బాడీ ఉంటుంది, ఫర్ లూప్ లో బాడీ ఉంటుంది, వైల్ లో బాడీ ఉంటుంది. సో దీన్ని ఏమంటాము, ఫర్ లూప్ యొక్క బాడీ. లోపల ఈ బాడీలో మనం ఏ స్టేట్మెంట్స్ అయితే ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్స్ మొత్తాన్ని రాసుకుంటాము. సో నేను ఏం చేశాను, ఒక ఫర్ లూప్ సింటాక్స్ అన్నమాట ఇది. ఇనిషియలైజేషన్ పార్ట్. ఇనిషియలైజేషన్ పార్ట్ అనగానే నాకు ఇక్కడికి ఏం రాసుకోవచ్చు. ఇనిషియలైజేషన్ అంటే నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం రాసాము, ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 0. ఎక్కడి నుంచైనా 0 అనే కాదు, 1 నుంచైనా స్టార్ట్ చేసుకో, 2 ఎక్కడి నుంచైనా సరే ఇనిషియలైజ్ చేయడం. ఒక వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేసుకుంటాం అన్నమాట, అంటే ఈ పార్ట్ లో. తర్వాత మనం ఏం చేస్తాము, సెమీ కోలన్ కంపల్సరీ పెట్టాలండి. సెమీ కోలన్ తో 3 పార్ట్స్ ఉంటాయి, కండిషన్, ఇటరేషన్. సో నెక్స్ట్ ఏం చేసాం, కండిషన్ రాస్తున్నాము. అంటే ఎక్స్ వాల్యూ నాకు ఎక్కడి వరకు రన్ అవ్వాలి, ఎక్స్ అనేది నాకు ఎక్కడి వరకు రన్ అవ్వాలి, ఎక్స్ అనేది నాకు 10 గ్రేటర్ దెన్ 10 అయితే నాకు కండిషన్, గ్రేటర్ దెన్ 10 అయ్యేంత వరకు నాకు లూప్ రన్ అవ్వాలి. సో కండిషన్ రాస్తాం. ఈ కండిషన్ పార్ట్ కాబట్టి నేను దీంట్లో కండిషన్ రాశాను. సో ఇది వచ్చేసి నాకు ఇనిషియలైజేషన్ పార్ట్. సో ఇది వచ్చేసి నాకు కండిషనల్ పార్ట్. సో కండిషన్ రాసుకుంటాను. ఇంకోటి ఏంటి, ఇటరేషన్. ఇక్కడ కూడా సెమీకోలన్ తో నేను సెమీకోలన్ రాయాలి, సపరేట్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటి, ఇటరేషన్. ఇటరేషన్ అనగానే ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఇటరేషన్. మనకు తెలుసు కదా ఇటరేషన్ అంటే ఏంటి, సమ్ చేయడము, ఐ మీన్ 1 యాడ్ చేయడము, 1 సబ్ట్రాక్ట్ చేయడము, లేదా ఎక్స్ మైనస్ మైనస్. మైనస్ మైనస్ అని పెడితే ఇక్కడ కండిషన్ డిఫరెన్స్ వస్తుంది, ఇక్కడ కూడా డిఫరెన్స్ వస్తుంది. సో దాన్ని బట్టి, అంటే మన కండిషన్ ని బట్టి మనం ఇంక్రిమెంట్ చేయాలంటే ఇంక్రిమెంట్ చేయొచ్చు, డిక్రిమెంట్ చేయాలంటే డిక్రిమెంట్ చేయొచ్చు. సో ఫర్ లూప్ లో 3 పార్ట్స్ ఉంటాయి మెయిన్ గా మనం తెలుసుకోవాల్సింది, ఇనిషియలైజేషన్, కండిషన్, ఇటరేషన్. ఇప్పుడు ఈ కండిషన్ ఫస్ట్ ఏం చేస్తుంది, ఇనిషియలైజ్ అవుతుంది, అంటే వేరియబుల్ ని క్రియేట్ చేసాం. సో ఎక్స్ వాల్యూ క్రియేట్ అవుతుంది, ఒక ఎక్స్ అనేది ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూనా ఫాల్సా, 1 గ్రేటర్ దెన్ 10. కండిషన్ ట్రూనా ఫాల్సా, ఫాల్స్ కదా. ఫాల్స్ అవ్వగానే ఏమవుతుంది, ఇప్పుడు నేను లూప్ లో రాశాను, ఫస్ట్ లోనే నాకు ఫాల్స్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, కండిషన్ ఫాల్స్ అవ్వగానే లూప్ లో ఉండేవి ఏవి కూడా నాకు ప్రింట్ అవ్వవు. ఓకేనా. వన్స్ నేను లెస్ దాన్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, 1 లెస్ దాన్ 10 అన్నాను. ఇప్పుడు ఏమవుతుంది, నాకు కండిషన్ ట్రూనా ఫాల్సా, ఫాల్సా, ట్రూ కదా, ట్రూ కదా. కండిషన్ ట్రూ అవ్వగానే నాకు ఏమవుతుంది, లూప్ లో ఎన్ని స్టేట్మెంట్స్ అయితే రాసామో బాడీలో అవన్నీ ప్రింట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం తర్వాత మనకి ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ అనేది 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నామంటే 1 ఇంక్రిమెంట్ అవుతుందని కదా. సో ఎక్స్ వాల్యూ ప్రెజెంట్ 1, ఎక్స్ వాల్యూ 2 అవుతుంది. 2 అయ్యి ఇంక ఇనిషియలైజేషన్ పార్ట్ కి వెళ్ళదు, ఈ పార్ట్ కి వెళ్ళదు. నెక్స్ట్ ఈ కండిషన్ ఇంక్రిమెంట్ ఇక్కడికే వస్తుంది. సో 2, ఇక్కడ మళ్ళీ 2 లెస్ దెన్ 10 కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూనా ఫాల్సా. సో అప్ టు 9 వస్తుందా, కండిషన్ ట్రూ అయింది, మళ్ళీ లూప్ ఇంకొకసారి ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు లూప్ లోపల మనం ఏం రాయొచ్చు, ఒకవేళ హలో ఇందాక ప్రింట్ అయింది కదా 10 టైమ్స్, దాన్ని సింగిల్ స్టేట్మెంట్, సింగిల్ లైన్ రాసామనుకోండి లూప్ లోపల, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పి హలోని ప్రింట్ చేస్తే నాకు ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందంటే, ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అయినప్పటి నుంచి 9 వరకు ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకేనా. నాకు ఎక్స్ వాల్యూ ఇలా ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళి 10 అవుతుంది, 10 లెస్ దెన్ 10, కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. కండిషన్ ఫాల్స్ అవ్వగానే నాకు ఈ స్టేట్మెంట్స్ ఏవి ప్రింట్ అవ్వవు, ఫర్ లూప్ అంటే ఎండ్, ఈ బయటకు వచ్చేస్తుంది. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకొని, ఈ టైంలో ఫర్ లూప్ ని బయటకు వచ్చేసరికి ఒకవేళ ఒక్కొక్కసారి మనం ఇక్కడే ఎక్స్ వాల్యూని క్రియేట్ చేయకుండా బయటే క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేస్తుంటే నాకు ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది, అప్పుడు 10 ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అని క్రియేట్ చేశాను, లూప్ లోపలికి వచ్చింది, కానీ లూప్ అనేది 9 వరకే ట్రూ అయింది, ఇక్కడ వరకు ట్రూ అయింది. నాకు ఇప్పుడు 10 అనేది 10 లెస్ దెన్ 10 కండిషన్ చెక్ చేసింది, ఫాల్స్ అయింది. సో ఫాల్స్ అయింది కదా అని చెప్పి నాకు 9 ఉండదు ఎక్స్ వాల్యూ అనేది 10 అనేది అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ లో నాకు 10 అనేది స్టోర్ అవుతుంది, మనకు ఒక ప్రోగ్రామ్ వస్తుంది అలాగా. సో దానికోసం చెప్తున్నాను ఈ పాయింట్. ఓకేనా? సో ఈరోజు టైం అయిపోయింది. ఫర్ లూప్ మొత్తం రేపు చెప్పుకుందాము, దాని మీద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అవన్నీ చూద్దాము. ఈ రోజు చెప్పిన వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఎవరికన్నా ఏమన్నా అర్థం కావట్లేదా నేను చెప్పేది? చెప్పండి. అర్థం కావట్లేదా? ఒకసారి నాది స్క్రీన్ షేర్ చేస్తారా? ఎవరు? నరేంద్రనా? శ్రీకాంత్ మొబైల్ కదా? ల్యాప్టాప్ ఉంది కదా, ఆడియో మొబైల్, వీడియో ల్యాప్టాప్. ఓకే, వెయిటింగ్ ఫర్ నేమ్ అనేది నీదేనా? యా. ఓకే, డౌటా? డౌట్ ఉందా? జస్ట్ 1 minute అంతే. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫస్ట్ లో చెప్పండి, అంటే నేను ఒక 5 minutes ముందుగా నేను క్లోజ్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఉంటుంది కదా, సో అందుకని. ఓకే ఓకే, నాది అవ్వట్లేదు, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. మీరు డౌన్లోడ్ చేసుకోలేదు, సో నాకు డౌన్లోడ్ ఆప్షన్ అని వస్తుంది, సో డౌన్లోడ్ అయితేనే నాకు స్క్రీన్ షేర్ అవుతుంది మీ స్క్రీన్. సో యాక్చువల్గా ఏంటంటే ల్యాప్టాప్ లో వైఫై ప్రాబ్లం ఉంది. ఓకే, ఏం డౌట్ మీకు దేని గురించి? సో నేను యాక్చువల్గా నేను అదే క్విజెస్ చేశాను అనుకోండి. ఓకే, వేరియబుల్స్, లిటరల్స్, ఆపరేటర్స్ వీటిలో. సో అట్లా ఒక 2-3 ఉన్నాయి అట్లా. సో ఒకటి నేను మామూలుగా క్వశ్చన్ అడుగుతున్నా ఇక్కడ, పబ్లిక్ వాట్ లైన్స్ ఫెయిల్ టు కంపైల్ అని ఉంది ఇక్కడ. పబ్లిక్ క్లాస్ మూవీస్ ఆర్ ఫన్ అని ఉంది, అండ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ కామన్ అది. దాంట్లో ఏంటంటే మనకి ABCDE అని 5 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి ఇచ్చాడు. ఇంట్ RA2 = 2 అది ఏ అని ఇచ్చాడు. డబుల్ హలో, సెషన్ నేమ్ చెప్పు శ్రీకాంత్, సెషన్ నేమ్ చెప్పు. ఐ మీన్ అలా రావు బాను, ర్యాండమ్ గా వస్తూ ఉంటాయి మనం ఓపెన్ చేసినప్పుడల్లా. సో మనం క్విజ్ నేమ్ ర్యాండమ్ గా వస్తాయి. సో మీకు అర్థమైపోద్ది ఇది. సో డబుల్ లో వచ్చేసరికి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఉంది, = 3.0. ఇంట్లో వచ్చేసరికి RA2 = 2. క్యార్ లో వచ్చేసరికి 7/G బృందావన్ కాలనీ. దాంట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని కావాలి నాకు. అబ్బా, హరిత చెప్పేస్తే నీకు ఎక్కువ మార్క్స్ వచ్చేయడానికేగా. నేను ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసాను. కాదు, నేను ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసాను. నాకు రాంగ్ వచ్చిందో అందుకనే అడుగుతున్నా. కరెక్ట్ ఆన్సర్ ఉంది, ఒకసారి మీరు ఒకసారి మీరు చెప్పిన క్వశ్చన్ ఏంటో అర్థం కాలేదు. ఓకే, ఇంటూ డబుల్ క్యార్ ఫ్లోట్ షార్ట్ అనే 5 ఉన్నాయి. అవును. సో వాటిలో నేమ్స్ ఎలా ఇవ్వచ్చు ఎలా ఇవ్వకూడదు అనేసి. ఓకే, మీరు క్యార్ కి ఎలా ఇచ్చారు? ఇప్పుడు 7/G బృందావన్ కాలనీ అనేది క్యార్ అని ఇచ్చారా? అవును, అది సి ఆప్షన్. క్యార్ కి ఎలా ఇస్తాం మనము? క్యార్ అంటే సింగిల్ క్యారెక్టర్ కదా ఇవ్వాలి, సింగిల్ కొటేషన్ లో సింగిల్ క్యారెక్టర్ ఇవ్వాలి. మీరు ఎలా సెంటెన్స్ ఇచ్చారు? వేరే ఒక వర్డ్ ఇచ్చారు, వర్డ్ ఇస్తే రాంగ్ కదా. రాంగ్ అది. ఓకే, ఫ్లోట్ లో వచ్చేసరికి లైఫ్ ఆఫ్ పై అని ఉంది, = 3.14 అని ఉంది. 3.14 ఓకే కదా. ఇప్పుడు మనం ఫ్లోట్ లో ఇవ్వచ్చు కదా, బట్ మనం ఫ్లోట్ లో ఇచ్చేటప్పుడు మనము F అని కూడా ఇస్తాం కొన్నిసార్లు. ఇప్పుడు 3.14 F అని ఇవ్వచ్చు, 3.14 అని ఇస్తుంటాము. అంటే లిటరల్ గురించి చెప్పుకున్నాం మనం, లిటరల్స్ లోకి వెళ్ళేటప్పుడు. సో సేమ్ అలానే షార్ట్ లో 3 idiots అని ఉంది. 3 అనేది నెంబర్, idiots అనేది వర్డ్, = 255 ఉంది. దీనికి ఆన్సర్ కావాలి అంటే నేను ఆన్సర్ చెప్పను. దీన్ని మీరు ఏం చేస్తారంటే, ఏ టాపిక్ చదువుతారు అంటే దానికి ఆన్సర్ మీరు అన్నదే నేను కూడా పెట్టాను అక్కడ. క్యార్ లో 7/G అనేది ఫాల్స్, అది సి కింద ఉంది, ఆప్షన్ సి పెట్టాను. ప్లస్ షార్ట్ లో అనేది 3 idiots అనేది ఉంది, 3 idiots అనేది అది కూడా రాంగ్. ఆ 2 రాంగ్ అని పెట్టాను. యాక్చువల్ గా ఏంటంటే ఫ్లోట్ లో లైఫ్ ఆఫ్ పై అనేది 3.14 అనేది ఫాల్స్ అని ఉంది అక్కడ.
ఫాల్స్ అని ఉంది, ఎందుకంటే 3.14F అని పెట్టాలి. ఓకే, మీరు ఇంత ముందు అడిగినప్పుడు సేమ్ క్వశ్చన్ అడిగాను మొన్న అప్పుడు ఆ రోజు. సో రెండు ఈక్వల్ అని చెప్పారు. ఫ్లోట్ డబుల్ ఎలా అయినా మనం రాసుకోవచ్చు 3.14. ఫ్లోట్ ఇప్పుడు ఫ్లోట్ టు డబుల్ ఎలా తీసుకోవచ్చు మనము? 3.14F అని తీసుకుంటాం సమ్ టైమ్స్. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కూడా ఏంటి, 3.14 అనేది సమ్ టైమ్స్ ఎలా తీసుకుంటాము, మనం ఫ్లోట్ ని క్రియేట్ చేసేటప్పుడు ఎఫ్ అని క్రియేట్ చేయము. ఇప్పుడు చాలా వేరియబుల్స్ మనం చాలా సార్లు ఫ్లోట్ ని క్రియేట్ చేసాము, ఎఫ్ అని క్రియేట్ చేసాము, ఎప్పుడైనా క్రియేట్ చేయము. బట్ సమ్ టైమ్స్ మనం లిటరల్స్ లో అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా క్రియేట్ చేస్తాము, లిటరల్స్ లోకి వచ్చేసరికి లిటరల్స్ లో మనం ఏం చెప్పుకున్నాము, ఫ్లోట్ కి ఎఫ్ అని క్రియేట్ చేయాలి అని చెప్పుకున్నాం కదా. సో లిటరల్స్ టాపిక్ లోకి వచ్చేసరికి మనం ఏం చేస్తాము, ఎఫ్ అని క్రియేట్ చేస్తాము. 3.14 ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు ఫ్లోట్ 14F అని క్రియేట్ చేస్తాము. డబుల్ కి ఫ్లోట్ కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, రేంజెస్ లో డిఫరెన్స్ వస్తుంది. డబుల్ సో రేంజ్ ఇప్పుడు నార్మల్ గా అయితే ఇప్పుడు మనం ఎఫ్ యూజ్ చేస్తామా, యూజ్ చేయము? నార్మల్ వేరియబుల్స్ క్రియేషన్ లో ఎఫ్ ని యూజ్ చేయము, నార్మల్ గా రాసేస్తాము. ఐ మీన్ ఎఫ్ అని రాయకుండా వేరియబుల్ పాయింట్స్ లో క్రియేట్ చేసేస్తాము. అయితే నేను సేమ్ కరెక్ట్ గా ఇచ్చాడు, కానీ ఇక్కడ ఆన్సర్ రాగా వచ్చింది. వేరియబుల్స్ లో నేను క్రియేట్ చేయాల్సింది ఆన్సర్ రాంగ్ వచ్చిందా? సరే ఓకే. మీరు 3 idiots అన్నారు, ఓకే షార్ట్. ఒకవేళ అది కూడా ఇంకా అర్థం కాకపోతే వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేస్తారు, ఫస్ట్ స్టార్టింగ్ నేను దేంతో స్టార్ట్ చేయొచ్చు, 3 తో స్టార్ట్ చేయొచ్చా లేదా అనే టాపిక్ చూడాలి. చేయకూడదు. 3 అనేది నెంబర్, ఫస్ట్ స్టార్టింగ్ విత్ నెంబర్ కాబట్టి 3 అనేది న్యూమరిక్ కాబట్టి అది ఫాల్స్ వస్తుంది. అలానే క్యార్ లో కూడా 7 అనేది 7 బై ఇప్పుడు అనుకోవాలి, 7 అనేది నెంబర్ కాబట్టి అది కూడా ఫాల్స్ వస్తుంది. సో ఆ రెండు కరెక్టే వచ్చింది. అది నేను పెట్టింది కూడా ఆ రెండు ఫాల్స్ అనే పెట్టాను. సో అక్కడ ఇంకోటి ఏంటంటే ఫ్లోట్ లో ఇది ఇచ్చాను కదా 3.14. నాకు అర్థమైంది. అక్కడ ఏంటంటే మనం ఆ టాపిక్ ఏంటంటే లిటరల్స్ లోనో మీరు వేరియబుల్ క్రియేషన్స్ లోనే చేస్తుంటారు. అక్కడ స్టార్టింగ్ లో మనం ఏం చేస్తామంటే ఎఫ్ అని పెట్టాలి. 3.14F మనం లిటరల్స్ లో చెప్పుకున్నాము, 1F అని పెట్టాలి. ఎల్ వచ్చినప్పుడు లాంగ్ ని క్రియేట్ చేసినప్పుడు ఎల్ అని పెట్టాలి వేరియబుల్, ఐ మీన్ వాల్యూ తర్వాత అనుకున్నాము. సో జస్ట్ మనం ఇక్కడ ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు సేమ్ అదే. ఇప్పుడు అక్కడే డబుల్ లో వచ్చింది అనుకోండి, డబుల్ లో 3.14 కి ఎఫ్ రాదు. సో ఓన్లీ ఫ్లోట్ లోనే 3.14 కి ఎఫ్ వస్తుంది. ఫ్లోట్ అంటే ఎఫ్ వస్తుంది, లాంగ్ అంటే ఎల్ వస్తుంది. ఓకేనా? అంతే. డబుల్ అసలు రాదు. డబుల్ అంటే డి, ఎఫ్ రాదు. డబుల్ అంటే డి, ఎఫ్ రాదు. అందులో ఫ్లోట్ లో అంటే వస్తుంది. ఓకేనా? హరిత, ఒక చిన్న డౌట్. పావని అడిగారా మీరు? మర్చిపోయి నేను చెప్పాలనుకున్నాను, తేజ వెళ్ళిపోయింది కదా. ఓకే, పావని ఈ మంత్ ఎండ్ వరకు ఇట్లాగే కంటిన్యూ అవుతుందంట. నెక్స్ట్ సెప్టెంబర్ 1st వీక్ నుంచి ఈవినింగ్ క్లాసెస్ మీకు. ఓకేనా? తను మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ తీసుకుంటుంది అంట. ఇంకా ఆ టైం నాకు చెప్పలేదు, బట్ ఈవినింగ్ అయితే వద్దనింది ఈ మంత్ ఎండ్. ఓకేనా నరేంద్ర? మీకు ఈవినింగ్, మాకు ఇండియన్ టైమింగ్ 5 to 7. ఓకేనా? 5:30 to 7. ఇండియా టైం 5:30 కుదరదు మేడం, నా క్లాసెస్ ఉంటాయి. మీకు ఎంత అవుతుంది అప్పుడు టైము? 5:30 అంటే నాకు 7 అవుతుంది. అప్పుడు రెడీ అయితే నాకు 8:30 క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మీరు ఆఫీస్కి వర్క్ చేస్తున్నారా? లేదు, స్టడీయింగ్ అండి, ఎంఎస్. ఓకే, మీకు ప్రాబ్లమా? మరి ఈ క్లాస్ మేము చేంజ్ చేస్తున్నాం. ఈ క్లాసు మేము స్టార్ట్ అయ్యేటప్పుడే చెప్పాం హరిత, శ్రీనాథ్ కి ఇట్లా ఈవినింగ్ సెషన్ అనేసి. అందుకనే తెలుసు, అందుకనే పావని అప్పుడే అడిగాము. పావని సో అదే చెప్పింది నాకు. కొంచెం నేను మీరు నిన్న వీకెండ్ కనుక్కుంటా అన్నారు కదా, తను చెప్పింది, నిన్నే చెప్పింది. తను చేంజ్ అవుతుంది స్టేట్. సో స్టేట్ చేంజ్ అవుతుంది కాబట్టి టైం నాకు చేంజ్ అవుతుంది. సో నేను ఈ టైం నాకు వద్దు అని చెప్పింది. సో నరేంద్ర, మీరు ఒకసారి శ్రీనాథ్ తో మాట్లాడండి. ఓకేనా? ఓకే అండి, బాయ్. నాకు శ్రీకాంత్ కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ మంత్ నుంచి ఈవినింగ్ సెషన్ కావాలండి మీకు. ఓకే బాను కొట్టేస్తుంది. ఓకే మీకు యాక్చువల్గా ఇప్పుడు నాకు midnight 12:15 12:30 అవుతుంది, అందుకని ప్రాబ్లం. అందుకే ఫస్ట్ మాట్లాడాం అలాగే. ఓకే చెప్పారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాడు శ్రీనాథ్. ఒకసారి నరేంద్ర మీరు శ్రీనాథ్ తో మాట్లాడండి, నేను మాట్లాడతాను. ఓకేనా? మీ టైమింగ్స్ ఇంకేమన్నా చేంజ్ అవుతాయేమో చూడండి. ఓకే అండి బాయ్. ఏం మీకు అర్థమవుతుంది కదా నరేంద్ర నేను చెప్పింది? ప్రాబ్లం అయితే
ఐడియా ఉంది కదా. నేర్చుకున్న 2 years బ్యాక్ 1.5 years బ్యాక్. ఓకే ఓకే నరేంద్ర. ఓకే అండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే బాయ్. బాయ్ శ్రీకాంత్. బాయ్ భాను. మాకు కోడ్ ఎప్పుడు చూపిస్తున్నారు మీరు? కూడా జూమ్ ఉంటేనే అండి, జూమ్ ఉంటేనే. మీకు జూమ్ ఉందా? జూమ్ అంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలా? అవును, zoom.us అని ఒకటి ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే నాకు టైం అది నేను క్లాస్ టైంలో నేను చెప్పడానికి క్లాస్ చెప్తూ ఉంటాను. ఓన్లీ ఒక్కరే, ఇంతమందిని యాడ్ చేయడానికి లేదు. గో టు మీటింగ్ అంటే 5 మెంబర్స్ ఉంటుంది, దాంట్లో ఓన్లీ సింగిల్ మెంబర్ కే చెప్పాలన్నమాట. సో అందుకని అది ప్రాబ్లం. ఓకే. కోడ్ ఏం ఉండదు, నార్మల్ గా ఉంటుంది. అంటే 100 లైన్స్ అనగానే 100 లైన్స్ ఒక ఇఫ్ కండిషన్ రాయము, జస్ట్ చెప్తున్నాము బై ఉంటుంది అనేసి అంతే. ఓకేనా? మీరు ఎంత కష్టపడి రాస్తున్నారని డౌట్ వచ్చింది. అవునా? ఓకే 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 అండి, బాయ్. ఓకే బాయ్.